సార్ గట్ బ్యాక్టీరియా, రైట్ గట్ గట్ స్టమక్ అన్నారు. రైట్ నీ గట్ బాగోకపోతే నీ బ్రెయిన్ కూడా బాగోదు. రైట్ యా అసలు ఎక్కడి నుంచి గట్ అనేది ఉంటుంది? రైట్ సి బేసిక్గా ఏంటంటే ఇది కొత్త సైన్స్ అండి. అంతకు ముందు మనకు అంతగా తెలుసు కానీ ఆ గట్ బ్యాక్టీరియాకి కానీ దీనికి అంత ఇంపార్టెన్స్ ఉందని ముందు తెలియదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన లైఫ్ పైన మన బయోమ్ అంటాం అనమాట. దాన్ని గట్ బ్యాక్టీరియా అనేది కామన్ జనరల్ పీపుల్ యూజ్ చేసే టర్మ్. కానీ కరెక్ట్ టర్మ్ వచ్చి బయోమ్, లేకపోతే మైక్రోబయోటా, లేకపోతే బయోటా, లేకపోతే మైక్రోబయోమ్. ఈ 4 పదాలు యూజ్ చేయొచ్చు అనమాట. ఈ 4 పదాల్లో కరెక్ట్ పదం అనమాట. సో అసలు గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. సి మన బాడీలో మనిషి ఒక్కడే ఉండడు అనమాట. మన పైన చాలా వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. మన బాడీలో కానీ బాడీ పైన కానీ ఏమేమి ఉంటాయంటే వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, కొన్ని ప్రోటోజోవన్స్ ఉంటాయి, కొన్ని ఆల్గే కూడా ఉంటాయన్నమాట. మనతో పాటు అవి కూడా బతుకుతుంటాయి. అవి మన పైన ఎందుకు ఉంటాయంటే వాటి వల్ల మనకు లాభం ఉంటుంది, మన వల్ల వాటికి లాభం ఉంటుంది. అంటే మ్యూచువల్ బెనిఫిట్, సింబయాసిస్ అంటారనమాట. సో మనం దానికి ఏం చేస్తున్నామంటే కావాల్సిన ప్లేస్ ఇస్తున్నాం అవి బతకడానికి. రిటర్న్ అది మనకు కూడా హెల్ప్ చేస్తుంది. అవి ఏం హెల్ప్ చేస్తుందో మనం తెలుసుకుందాం. సో బేసిక్గా ఈ బయాలజీని అంతా కలిసి బయోమ్ అంటాం అన్నమాట. మనం గట్ బ్యాక్టీరియా అని ఒకదాని గురించి ఎందుకంటారంటే దీంట్లో మేజర్ పార్ట్ బ్యాక్టీరియా ప్లే చేస్తుంది. బట్ బ్యాక్టీరియానే కాకుండా వైరస్ ఉంటుంది, ప్రోటోజోవన్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని ఫంగస్ ఉంటుంది, ఆల్గే కూడా ఉంటుంది అన్నమాట, డయాటమ్స్ అని కొన్ని. ఇవన్నీ కలిసి మైక్రోబయోమ్ అంటాం అనమాట. మైక్రోబయోమ్ లేకపోతే దీన్నే ప్రోబయాటిక్స్ అంటారనమాట. ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే ఈ జంతువులన్నిటి ప్రోబయాటిక్స్ అని. ఇవి తినడానికి ఫుడ్ కావాలి, రైట్? జంతువు అన్నాక తినడానికి ఫుడ్ కావాలి. అవి తినే ఫుడ్ని ఫైబర్ అంటామన్నమాట. మనం ఫుడ్లో ఏదైతే ఫైబర్ తీసుకుంటామో ఆకుకూరల్లో, కాయగూరల్లో మనం తినే ఫుడ్లో ఫైబర్ ఏది ఉంటుందో దాన్ని ప్రీబయాటిక్స్ అంటామన్నమాట. ప్రీబయాటిక్స్ అంటే ఏమీ లేదు, ఇవి తినే ఆహారం దాన్ని ఫైబర్ తిని బతుకుతాయి ఇవి. పోస్ట్ బయాటిక్స్ అంటే ఫైబర్ ప్లస్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఫైబర్ని తిని కొన్ని ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అవి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ మనకు. ఆ ప్రోడక్ట్స్ని మనము పోస్ట్ బయాటిక్స్ అంటాం అనమాట. ప్రీబయాటిక్స్ అంటే ఫైబర్, ప్రోబయాటిక్స్ అంటే ఈ జంతువులు ఎప్పుడైతే ఈ ఫైబర్ని తింటాయో కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి. ఆ ప్రోడక్ట్స్ ఆ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. మనిషి ఆ ప్రోడక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్. ఆ ప్రోడక్ట్స్నే మనము పోస్ట్ బయాటిక్స్ అంటాం అనమాట. దీంతోపాటు ఇంకోటి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్. సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్, పులిసిపోయిన ఆహారము అంటారు కదా, ఆ పులిసిపోయిన ఆహారంలో ప్రీబయాటిక్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ప్రోబయాటిక్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి దాన్ని కొంచెం తింటాయి అన్నమాట. తిన్న తర్వాత పుల్లగా టేస్ట్ వస్తుంది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ బయాటిక్స్ ఉంటాయి అన్నమాట. మనకు ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ ఉన్న ఫుడ్ని మనం ఏమంటామంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాము. యా, అదేవిధంగా ఫైబర్ అంటే మనం డైట్లో మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫైబర్. అది మన బాడీ డైజెస్ట్ చేయలేదన్నమాట. మనం అది డైజెస్ట్ చేసుకోలేము కాబట్టి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని డైజెస్ట్ చేసి దాంట్లో ఉన్న మంచిని మన బాడీకి సప్లై చేయడమే ఈ స్టోరీ అంతా. సో మనము దీంట్లో డీప్గా వెళ్ళేక ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీబయాటిక్స్ అంటే ఫైబర్, ప్రోబయాటిక్స్ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, పోస్ట్ బయాటిక్స్ అంటే ఇవి ప్రొడ్యూస్ చేసే కెమికల్స్. దీన్నే పోస్ట్ బయాటిక్స్ అంటామని. ఇది అర్థం చేసుకున్న వెంటనే మనం ఇంకా ఈ ఎపిసోడ్లోకి డీప్గా వెళ్ళచ్చు. సార్, ఈ ప్రోబయాటిక్స్ అనేవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి? సో ఈ ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ప్రోటోజోవన్స్ కానీ, పారాసైట్స్ మనం చెప్పాం. సో ఆల్గే కానీ, ఫంగై కానీ, ఇవన్నీ ప్రోబయాటిక్స్. ఇవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి అంటే చాలా ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే మన శరీరము ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన కూడా చాలా మైక్రోబయోమ్ ఉంటుంది. అదేవిధంగా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అదే కిందికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ యూరెత్రా, యానల్ రీజను, అదేవిధంగా ఫిమేల్స్లోకి వచ్చేటప్పటికి వజైనా, ఇక్కడంతా మైక్రోబయోమ్ అనేది ఉంటుంది అనమాట. అదే కాకుండా నెక్స్ట్ మన నోట్లో ఉంటుంది, మన విండ్ పైప్ అంటాం చూసారా, ట్రాకియా, లంగ్స్. సో ఇక్కడంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడంతా ఉండడానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి ఏమి ఇస్తామంటే, ఎక్కడ ఉండేదానికి ఇస్తామంటే మన గట్ అంటాం అనమాట. గట్ అంటే ఏంటంటే మన గట్ అనేది నోరు నుంచి స్టార్ట్ అవుతుంది, నోట్లో ఉంటుంది. మన పళ్ళు ఉన్నాయా, పళ్ళ పైన కూడా ఉంటాయి. మన నాలుక పైన లోపలికి వెళ్ళిన తర్వాత మన థ్రోట్ అంటాం కదా, థ్రోట్లో, అదేవిధంగా ఈసోఫేగస్ అంటే
మన నోరు నుంచి మన కడుపులోకి ఒక చిన్న పైప్ ఉంటుందన్నమాట. ఆ పైప్ ఈసోఫేగస్ అంటాం. అక్కడ కూడా మైక్రోబయోమ్ ఉంటుంది. తర్వాత మన కడుపు స్టమక్ అంటాం చూసారా, స్టమక్లో మైక్రోబయోమ్ ఉంటుంది. దాని తర్వాత డియోడినం అంటాం, అంటే స్టమక్ నుంచి డియోడినం బయటకు వస్తుంది. డియోడినం అంటే చిన్న పార్ట్ ఉంటుంది, అక్కడ మన ప్యాంక్రియాస్, లివర్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులు. మనము ఇంటెస్టైన్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మధ్యలో చిన్న పైపుల్లా ఉంటాయి చూసారా, దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటాం అన్నమాట. దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ అంటే మనకు మధ్యలో చిన్న పేగులు ఉంటాయి, చుట్టూ పెద్ద పైప్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే లార్జ్ ఇంటెస్టైన్. ఆ లార్జ్ ఇంటెస్టైన్లో ఎస్పెషలీ మనము జనరల్ పబ్లిక్ మాట్లాడుకునేది ఏంటంటే ఆ లార్జ్ ఇంటెస్టైన్లో, ఎస్పెషలీ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే మైక్రోబయోమ్ని గట్ బ్యాక్టీరియా అని అంటుంటారు. బట్ ఈ అన్ని ప్లేసుల్లో మనకు ఈ గట్ బ్యాక్టీరియా లేకపోతే మైక్రోబయోట్ అనేవి ఉంటాయన్నమాట. సార్, ఇవి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి మీద ఉంటాయి కదా, ఇవి మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఉన్నాయి. సో మన బాడీలోకి ఎట్లా ఎంటర్ అవుతాయి ఇది అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. ఫస్ట్ మనం పుట్టినప్పటి నుంచి వెళ్దాం, రైట్? పుట్టక ముందు ఇంకా కడుపులో ఉన్నప్పుడు, ఒక బేబీ కడుపులో ఉన్నాడంటే ఎలా? కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే బేబీ వూంబ్లో ఉన్నప్పుడు అది స్టెరైల్ ఎన్వైరన్మెంట్. బేబీ కడుపులో ఉన్నప్పుడు వాడి బాడీ పైన కానీ వాడి బాడీలో కానీ ఏ మైక్రోబయోమ్ ఉండదు అని కొంతమంది సైంటిస్టులు చెప్తారనమాట. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే బేబీ ఇంకా పుట్టక ముందు కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ మైక్రోబయోమ్ అనేది ఉంటుంది, మదర్ నుంచి వస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తారనమాట. సో సైంటిస్టులు కాబట్టి వాళ్ళతో మనం వాదించకూడదు. సో రెండు విని మనం ఊరుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ లైఫ్లో ఏంటంటే బేబీ పుట్టేటప్పుడు ఏంటి, పాతకాలంలో ఎలా ఉండేదంటే వజైనల్ డెలివరీ ఉండేది, అంటే న్యాచురల్ డెలివరీ. వజైనల్ డెలివరీలోంచి బయటకు వస్తారు. ఎప్పుడైతే వజైనల్ డెలివరీలో వస్తారో మదర్ వజైనాలో మైక్రోబయోమ్ ఉంటుందన్నమాట. అదే ఈ వజైనా అనేది యానల్ రీజన్కి దగ్గరగా ఉంటుంది. మనం చాలాసార్లు డెలివరీ అయ్యేటప్పుడు మదర్ బేబీతో పాటు మోషన్ కూడా పాస్ చేసేస్తారంట ఆ పెయిన్స్లో. ఆ మోషన్ కూడా మదర్ మోషన్ అనేది కూడా ఒక్కొక్కసారి బేబీకి అంటుకుంటుంది. మోషన్లో కూడా ఏదైతే మైక్రోబయోమ్ ఉంటుందో అది బేబీకి అంటుకొని సో అక్కడి నుంచి వాళ్ళ బాడీలోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే ఎల్ఎస్సిఎస్ చేసామనుకోండి, సిజేరియన్ చేసామనుకో, ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా అంతా బాబుకు రాదు, రైట్? ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా రావాలంటే న్యాచురల్ డెలివరీ చేస్తే మంచి బ్యాక్టీరియా వస్తుంది. సిజేరియన్ చేస్తే కొంచెం అంత మంచి బ్యాక్టీరియా బాబుకు రాదనమాట. సో నెక్స్ట్ బాబుకు ఏం ఫీడ్ చేస్తున్నారు? మదర్ మిల్క్ ఇచ్చారనుకోండి మంచి మైక్రోబయోమ్ అనేది వస్తుంది. లేదు కౌ మిల్క్ ఇచ్చారంటే డిఫరెంట్ మైక్రోబయోమ్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఫీడింగ్, డబ్బా పాలు పట్టారంటే అంతగా మైక్రోబయోమ్ అనేది, అంటే మంచి మైక్రోబయోమ్ అనేది రాదనమాట. దీని తర్వాత నెక్స్ట్ బాబు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు? సో హెల్దీ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాడా? వాళ్ళు హాస్పిటల్లో నర్సులు కానీ లేకపోతే ఫాదర్ కానీ మదర్ కానీ రిలేటివ్స్ కానీ అంకుల్స్ కానీ ఆంట్స్ కానీ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే మనము కలిసిన ప్రతి ఒక్కరి నుంచి మనకు కొంచెం మైక్రోబయోమ్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో కలుస్తున్నాను, నా నుంచి మీకు కొంచెం మైక్రోబయోమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ నుంచి నాకు మైక్రోబయోమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ మైక్రోబయోమ్ మంచిగా ఉంటే నాకు మంచి మైక్రోబయోమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నా మైక్రోబయోమ్ మీకు మంచి బాగుంటే మీకు మంచిది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర చెడ్డది ఉంటే నాకు చెడ్డది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక మనిషి ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క ప్లేస్ నుంచి మైక్రోబయోమ్ అనేది వస్తుందన్నమాట. దీంతో పాటు మనిషి చుట్టుపక్కల ఎవరున్నారు, పెట్స్ ఉన్నాయా, ఒక కుక్క ఉంది ఇంట్లో, లేకపోతే ఒక ఏదైనా దూడలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వీటికంతా మైక్రోబయోమ్ ఉంటుంది. ఒక మనిషి దాంతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాటి నుంచి కూడా మనం కొంచెం మైక్రోబయోమ్ అనేది తీసుకుంటాం అనమాట, పెట్స్ నుంచి, లైవ్ స్టాక్ నుంచి. దాంతోపాటు ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నాడు, యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం మైక్రోబయోమ్ చనిపోతుంది. స్టెరాయిడ్స్ వాడుతున్నాడంటే కొంచెం డిఫరెంట్ మైక్రోబయోమ్ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్, మనం ఏ మెడిసిన్స్ వాడినా కూడా, సో మెడిసిన్స్ ఎంత తక్కువ వాడితే అంత హెల్దీ మైక్రోబయోమ్ ఉంటుంది, మెడిసిన్స్ ఎక్కువ వాడితే అన్హెల్దీ మైక్రోబయోమ్ అనేది ఉంటుంది అనమాట. సో అంతే, మెయిన్గా సైంటిస్టులు ఏం చెప్తారంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ లైఫ్, ఒక బేబీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ లైఫ్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతారో ఆ ఇంటరాక్షన్ బట్టే వాళ్ళ లైఫ్ లాంగ్ మైక్రోబయోమ్ అనేది డిసైడ్ అవుతుంది, అంటే వాళ్ళ ట్రజెక్టరీ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లో మంచి హెల్దీ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంతేకాదు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి మనం ఇంటరాక్ట్ అయ్యే ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నామా, దానికి ఏమైనా పెస్టిసైడ్స్ వేసారా,
మనము భూమి రైతులు భూమి ఎట్లాంటి భూమిలో తను పెరుగుతున్నాడు, పెస్టిసైడ్స్ వేసిన భూమా లేకపోతే యాంటీబయాటిక్స్ వేసిన భూమా, ఇంకేమైనా కెమికల్స్ వాడుతున్నారా, యాంటీపారాసైట్స్ ఇవన్నీ వాడుతున్నారు అంటే ఒక మనిషి ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క వస్తువు నుంచి మనము మైక్రోబయోమ్ లేకపోతే మైక్రోబయోటా తీసుకుంటాం అనమాట. సో ఇన్ని రకాలుగా ఒక మనిషిలోకి మైక్రోబయోమ్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, మనలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ మైక్రోబయోమ్ చేసే వర్క్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రైట్. సో మైక్రోబయోమ్ అనేది మనకు అవసరమైనది. సో మనం ఎస్పెషల్లీ గట్లో ఉన్న మైక్రోబయోమ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది మైక్రోబయోమ్, మనం ఫుడ్ తీసుకుంటాం రైట్. ఫుడ్లో మనకు మెయిన్ కాంపోనెంట్స్ మనకు తెలిసినవి ఏంటి? కార్బ్స్, రైట్, కార్బ్స్, ప్రోటీన్స్, రైట్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్. ఈ ఆరే మనకు తెలుసు రైట్. ఈ ఆరిటిని మన బాడీ డైజెస్ట్ చేసుకోగలదు, మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలదు, వాటిని యూజ్ చేసుకోగలదు. కానీ మనిషికి కావాల్సింది ఈ ఆరే కాదు, కొన్ని వందల కెమికల్స్ ఉన్నాయి కావాల్సినవి. ఆ వందల కెమికల్స్కి ప్రతి ఒక్క దానికి ఒక మనిషి అడాప్టేషన్ తయారు చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకు మనిషి ఏం చేశాడంటే దాన్ని అవుట్సోర్స్ చేశాడు. సో నేను ఇవి మాత్రమే చేసుకుంటాను, నాకు వేరే కెమికల్స్ కావాలి, ఆ కెమికల్స్ని మీరు చేసి పెట్టండి అని మనిషి దీన్ని ఒక మైక్రోబయోమ్కి అవుట్సోర్స్ చేశాడు అనమాట. మైక్రోబయోమ్ మనకు ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే ఇవి ఆరే కాదు, మనిషికి వేరేవి కూడా కావాలి, వాటిని సింథసిస్ చేయడం, వాటిని మనిషికి అందించడంలో ఈ మైక్రోబయోమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ మనం తినే ఫుడ్లో ప్లాంట్ ఫైబర్ అంటాం, ఈ ఫైబర్ పైన ఈ మైక్రోబయోమ్ అనేది యాక్ట్ చేసి డిఫరెంట్ కెమికల్స్ సింథసిస్ చేస్తుంది. ఆ డిఫరెంట్ కెమికల్స్లో ఇంపార్టెంట్ కెమికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ కెమికల్స్ ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట. మనం తిన్న ఫైబర్ని పైన ఈ మైక్రోబయోమ్ అనేది యాక్ట్ చేసి ప్రోడక్ట్స్ సృష్టిస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు మనకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ యాక్టింగ్ చేయకుండా, మన బాడీని డ్యామేజ్ చేయకుండా, మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ లేకపోతే అలర్జీస్ కానీ లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఏవైతే ఉంటాయో, అంటే మనిషి త్వరగా ఏజ్ అయిపోతాడు చూసారా, ఆ ఏజ్ని తగ్గిస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. దీన్నంతా మనం ఏమంటామంటే ఇవన్నీ ఈ మైక్రోబయోటా సృష్టించే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జరుగుతుంది అనమాట. నెక్స్ట్ది ఏంటంటే లాక్టిక్ యాసిడ్. ఈ మైక్రోబయోటా ఏం చేస్తుందంటే లాక్టిక్ యాసిడ్ని కూడా సింథసిస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మనకు ఎలా యూస్ఫుల్ అంటే మనం గట్టు తీసుకోండి, అన్నిటి దగ్గర ఒకటే pH ఉండదు, మనకు స్టమక్లో pH ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండాలి అక్కడ ప్రోటీన్స్ అన్ని బ్రేక్ డౌన్ కావాలంటే. అదేవిధంగా మనకు లార్జ్ ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో ఇంకొంచెం తక్కువ ఉండాలి, లార్జ్ ఇంటెస్టైన్లో ఇంకా తక్కువ ఉండాలి. ఏదైతే ఈ pH గ్రేడియంట్ ఉంటుందో మనకు కావాల్సిన ఏ పార్ట్లో ఎంత pH ఉన్నాయని ఈ మైక్రోబయోటా హెల్ప్ చేస్తుంది అనమాట. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్స్. మనం ఎస్పెషల్లీ విటమిన్ కే, విటమిన్ బి అంటాం అనమాట. ఆ విటమిన్ కే, విటమిన్ బి అనేది ఏం చేస్తాయంటే ఈ మైక్రోబయోటానే సింథసిస్ చేస్తాయి. ఈ ఫైబర్ని తీసుకొని ఫైబర్ పైన యాక్ట్ చేసి అవి విటమిన్ ఏ కానీ విటమిన్ బి కానీ సింథసిస్ చేసి, ఎస్పెషల్లీ విటమిన్ కే, విటమిన్ బి అంటాం అనమాట. ఈ రెండు విటమిన్స్ మనకు మైక్రోబయోటా నుంచే వస్తాయి. ఆ మైక్రోబయోటా సృష్టించి మన బాడీకి అందజేస్తుంది. ఇంకోటి మీరు ఇందాక మనం ఈ డిస్కషన్ ముందు చెప్పారు గట్ బ్రెయిన్ యాక్సెస్ అని. సో గట్ బ్రెయిన్ యాక్సెస్లో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే ఏమీ లేదనమాట. సో మనకు బ్రెయిన్లో చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే డోపమైన్ అంటాం. డోపమైన్ ఎందుకు యూజ్ అవుతుంది ఒక మనిషికి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ ఒక విగర్. డోపమైన్ వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాం. కొంతమంది ఈలాన్ మస్క్ తీసుకోండి, హైలీ మోటివేటెడ్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎందుకు అంత మోటివేషన్ వస్తుందంటే దే విల్ హ్యావ్ గుడ్ డోపమైన్ లెవెల్స్ ఇన్ దేర్ బ్రెయిన్ అనమాట. సెరోటోనిన్ అనే ఒక ఇంకో న్యూరో ట్రాన్స్మిటర్ లేకపోతే హార్మోన్ ఉంటుంది. ఈ సెరోటోనిన్ ఏం చేస్తుందంటే కామ్, సాటిస్ఫాక్షన్, లైఫ్లో సాటిస్ఫాక్షన్ కావాలంటే ఈ సెరోటోనిన్ అనేది కావాలన్నమాట. అదేవిధంగా ఆక్సిటోసిన్ ఏంటంటే బాండింగ్ హార్మోన్. ఒక మీ కడుపు బాగుంటే మీ బ్రెయిన్ కూడా బాగుంటుందంటే ఏంటంటే ఇవన్నీ ఇవి సింథసిస్ చేస్తాయి. ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే బాండింగ్ హార్మోన్. మీరు మీ కమ్యూనిటీతో కానీ మీ వైఫ్తో కానీ మీ పిల్లలతో కానీ బాగా బాండింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా గాబా ఉంటుంది. ఈ గాబా ఏంటంటే మెయిన్గా పెయిన్ కిల్లింగ్, పెయిన్ తట్టుకోవడానికి డిఫరెంట్. సో
మన బ్రెయిన్కి కావాల్సిన కెమికల్స్ అన్నీ ఇది సింథసిస్ చేసి బ్లడ్లోకి పంపిస్తుంది అనమాట. బ్లడ్లో నుంచి మన బ్రెయిన్లోకి వెళ్తుంది. మన బ్రెయిన్లో ఈ హార్మోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచి బ్రెయిన్ అంటే కూల్గా ఉంటాడు, సాటిస్ఫైడ్గా ఉంటాడు, మంచి మోటివేటెడ్గా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన బ్యాక్టీరియా సింథసిస్ చేసిన, బ్యాక్టీరియానే కాదు ఆ మైక్రో ఆర్గానిజం సింథసిస్ చేసిన ఏవైతే ఈ కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ మన బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్కి అవన్నీ అందిస్తాయి. కాబట్టి మన గట్ బాగుంటే మన బ్రెయిన్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది అనే కాన్సెప్ట్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అని చెప్తామన్నమాట. నాకు ఒక ప్రశ్న ఉంది, దానికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే చిన్న డౌట్ ఇది. Yeah. అసలు మనకే తెలియకుండా మన బాడీ ఈ ప్రోబయోటిక్స్ తో ఎలా సంయమనం చేసుకొని వాటిని అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎలా అసలు అది? దట్ ఈస్ హ్యూమన్ ఎవల్యూషన్. ఓకే. ఎవల్యూషన్ అంటే ఏంటంటే మనము మన ఎన్వైరన్మెంట్తో ఎలా ఎవల్యూషన్ చెందుతున్నాము, సో మనము మన ఎన్వైరన్మెంట్తో ఎలా యాక్ట్ చేస్తున్నాము, దీన్నంతా ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటాం అనమాట. ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటే ఫస్ట్ వైరస్ వచ్చింది, రైట్? వైరస్ నుంచి బ్యాక్టీరియా వచ్చింది, బ్యాక్టీరియా నుంచి ఫంగస్ వచ్చింది, ఫంగస్ అదేవిధంగా ఆల్గే వచ్చాయి, దాని తర్వాత ప్రోటోజోన్స్ వచ్చాయి. ప్రోటోజోన్స్ అంటే సింగిల్ సెల్యులార్, ఇక్కడి నుంచి మల్టీ సెల్యులార్. సో అనిలిడా, ఆర్థోపోడా, మొలస్కా ఇవన్నీ మన ఫైలమ్స్ అనమాట. తర్వాత ఏప్స్, పాలిచ్చేజ్ అంటే మ్యామల్స్ వచ్చాయి, మ్యామల్స్ నుంచి ఏప్స్ వచ్చాయి అంటే మంకీస్ వచ్చాయి, మంకీస్ నుంచి ఏప్స్ వచ్చాయి, ఏప్స్ అంటే తోకలేని కోతులు, ఆ తోకలేని కోతుల నుంచి మనిషి వచ్చాడు. ఇదంతా ఎవల్యూషనరీ ప్రాసెస్. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఒక అనిమల్ పైన డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. అంటే సింబయాసిస్ అంటారు. సో ప్రిడేషనే కాదు, ప్రిడేషన్ అంటే ఏంటంటే ఒక అనిమల్ని తిని బతకడం, సింబయాసిస్ అంటే ఒక అనిమల్తో కలిసి బతకడం, మ్యూచువల్ బెనిఫిట్ ఉండడం అనమాట. సో ఈ సింబయాటిక్ ప్రాసెస్ అనేది మనము మన తాతలు ముత్తాతలు ఇంకా ఈ కోతులు మనుషులు రానప్పటి నుంచి సింబయాసిస్ అనేది వచ్చిందన్నమాట. ఈ సింబయాసిస్లో పార్ట్గానే మనం చేయలేని పని మనం బ్యాక్టీరియాతో ఈ మైక్రోబయంతో చేపిస్తున్నాం. దానికి మనం ఏమి ఇస్తున్నాం అంటే దానికి ప్రొటెక్షన్, దానికి ఉండడానికి ఇల్లు, దానికి కావాల్సిన ఫుడ్ అవన్నీ మనం దానికి ఇస్తున్నాం. అది మనం దీన్ని ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అంటాం అనమాట, సింబయాసిస్ అంటాం. ఈ సింబయాసిస్ అనేది మన ఎవల్యూషన్లోనే ఉందన్నమాట. చాలామంది మనుషులు అంటుంటారు నేను ఇండిపెండెంట్, నేను ఎవరిపైన డిపెండ్గా ఉండను, నా లైఫ్ నేను బతుకుతాను. హ్యూమన్ బీయింగ్ అలా కాదు. హ్యూమన్ బీయింగ్ ఇస్ డిపెండెంట్ పర్సన్. పారసైట్ సింబయాసిస్. సింబయాసిస్ అంటే ఏంటంటే మ్యూచువల్ డిపెండెన్స్. ప్రపంచంలో ఎవ్వరూ ఇంకోరు హెల్ప్ లేకుండా బతకలేరు అనమాట. మనుషుల్లోనే కాదు, ఈ అనిమల్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అయ్యే మనిషి బతుకుతాడు. ఓకే సార్, ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన శరీరంలో ఉంటున్నాయి కదా, సాధ్యమైనంత వరకు మన శరీరం ఏం చేస్తుంటే ఏది ఉన్నా కానీ దాని మీద అటాక్ చేస్తారు, రైట్ చంపట్లేదు ఫస్ట్. ఇవి కూడా మన కడుపులో ఉంటున్నాయి, మన బాడీ మీద ఉంటున్నా కానీ మనకి ఎందుకు హాని తలపెట్టట్లేదు? మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా అంటున్నాం, ఫంగస్ అంటున్నాము, ఆల్గే అంటున్నాము, ఇదంతా మనకు నార్మల్గా డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తుందో మన ఇమ్యూనిటీ అనేది దాన్ని చంపేయాలి, రైట్? అలా జరగకుండా ఈ పర్టికులర్ కేసులో ఎందుకు మ్యూచువల్ బెనిఫిట్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మనకు మెయిన్గా మన బాడీలో బ్యారియర్ ఇమ్యూనిటీ అని ఉంటుంది అనమాట. బ్యారియర్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదు, ఒక అడ్డుకట్ట. మన స్కిన్ అనేది మన బ్యారియర్ ఇమ్యూనిటీ. మనకు అలానే ముక్కులో కానీ నోస్లో కానీ అంతా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇవి బయటనే ఉంటాయి కానీ బయటనే ఉండి ప్రొడ్యూస్ చేస్తాయి, మన లోపలికి వెళ్ళవన్నమాట. ఇదంతా వేరే ప్లేసుల్లో. బట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ పార్ట్ మన గట్ అనేది మన గట్టులోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ గట్టుకి ఏం ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయి, సో ఇవి డిసీజ్ కాజ్ చేయకుండా అవి ఇచ్చే డిసీజ్ని మనం తీసుకోకుండా అవి ఇచ్చే బెనిఫిట్స్ని మాత్రమే తీసుకున్నాము. ఎలా అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఉందన్నమాట. సో మన గట్ అంటాం కదా, మన ఇంటెస్టైన్ని ఒక లైనింగ్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మ్యూకస్ మెంబ్రేన్ అంటాం అనమాట. ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే మ్యూకస్ని సెక్రేట్ చేస్తుంది. మ్యూకస్ అంటే ఏం లేదు, జిగట పదార్థం. సో మనం మోషన్ పోయినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ జిగట పదార్థం వస్తుంది చూసారా, దీన్నంతా మ్యూకస్ అంటాం. సో ఇది మన ఇంటెస్టైనల్ వాల్ అనుకోండి, ఇక్కడ బ్యాక్టీరియా ఉంది. ఈ ఇంటెస్టైనల్ వాల్కి ఈ బ్యాక్టీరియాకి మధ్యలో మ్యూకస్ కోటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ మ్యూకస్ కోటింగ్ ఏం చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్. ఈ మ్యూకస్ దెబ్బతింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఈ మ్యూకస్ కోటింగ్ ఏదైతే ఉందో ఆ మ్యూకస్ కోటింగ్ ఏం చేస్తుందంటే
ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన గుడ్ ప్రోడక్ట్స్ ఈ మ్యూకస్ లోంచి డిఫ్యూజ్ అయ్యి మన గట్లోకి వెళ్ళిపోతాయి, కానీ బ్యాక్టీరియాని రానియదు. మనం తినే ఫైబర్ ఏం చేస్తుందంటే, ఈ ఫైబర్ కూడా 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇది కూడా ఒక మెష్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఒక మెష్లో మీరు వాటర్ వేసి లాక్ చేస్తే ఆ వాటర్లోంచి ఈ కెమికల్స్ అన్ని డిఫ్యూజ్ అవుతాయి తప్పితే ఈ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ కాదు. ఈ మ్యూకస్లోంచి బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ కాదు, ఈ మ్యూకస్ బయటే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా సింథసిస్ చేసినవన్నీ ఈ మ్యూకస్లో డిఫ్యూజ్ అయ్యి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ మెకానిజం. ఇదే కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే మన బాడీలో ఎస్పెషల్లీ స్మాల్ ఇంటెస్టైన్, మనకు స్మాల్ ఇంటెస్టైన్ అంటే మనం ఇంటెస్టైన్ బొమ్మ తీసుకున్నప్పుడు మధ్యలో ఉన్న చిన్న పేగులు, ఒక మ్యాగీ నూడిల్స్ లాగా ఉంటాయి కదా, దాన్ని చిన్న పేగులు అంటాం అనమాట. చుట్టూ ఒక పెద్ద పైపు లాగా వస్తుంది, దాన్ని పెద్ద పేగు అంటాము, లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. ఎస్పెషల్లీ ఈ చిన్న ఇంటెస్టైన్లో ఏముంటుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మ్యూకస్ తక్కువ ఉంటుంది, కాబట్టి బాగా డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. మనం తినే తిండి పదార్థాలంతా ఇక్కడి నుంచి అబ్జర్వ్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ మ్యూకస్ పెట్టకూడదు. ఇక్కడ మ్యూకస్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం వచ్చినా చంపేస్తుంది. సో ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది స్మాల్ ఇంటెస్టైన్లో. మన లార్జ్ ఇంటెస్టైన్లో ఏముంటుందంటే మ్యూకస్ అనేది థిక్గా ఉంటుంది అనమాట. సో ఈ రెండిటి కాంబినేషన్ వల్ల ఇవి డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్న దాంట్లోంచి మంచి మాత్రమే తీసుకుంటాం, చెడు తీసుకోమన్నమాట. సో బేసిక్గా స్కిన్ పైన వేరే ప్లేసెస్లో అయితే బ్యారియర్ ఇమ్యూనిటీ, మన స్మాల్ ఇంటెస్టైన్లో అయితే మంచి యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్, మన లార్జ్ ఇంటెస్టైన్లో మోస్ట్లీ మ్యూకస్. ఇవన్నీ మనల్ని మంచిని తీసుకొని చెడుని వదిలేయడానికి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు అవి మంచి పదార్థాలే కాకుండా కొన్ని చెడు పదార్థాలు కూడా రిలీజ్ చేస్తాయి. ఈ చెడు పదార్థాలు ఏమైందంటే మన బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. ఈ చెడు పదార్థాలని మన బ్లడ్లోంచి బయటికి తీసేది 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి కిడ్నీస్ ఏం చేస్తాయంటే చెడు పదార్థాలను బ్లడ్లోంచి తీసేసి మన యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాయి. లివర్ కూడా ఏం చేస్తుందంటే చెడు పదార్థాలను తీసేసి మన మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. సో ఇవన్నీ మనకు ఉన్న ప్రొటెక్టివ్ మెకానిజమ్స్. సార్, హెల్దీ బ్యాక్టీరియా, అన్ని హెల్దీ బ్యాక్టీరియా, దీన్ని ఎలా మనం వీటి మధ్య తేడా తెలుసుకోవాలి సార్? హెల్దీ బ్యాక్టీరియా ఉండటం వల్ల మన శరీరానికి జరిగే ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అన్ని హెల్దీ ఉంటే మనకు వచ్చే ఏంటి నష్టాలు ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే హెల్దీ మైక్రోబయోమ్ని అన్హెల్దీ మైక్రోబయోమ్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది క్వశ్చన్ అన్నమాట. ఈ ఏరియాలో ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది ఉంది. ఎందుకంటే సైంటిస్టులు కూడా దీనిపైన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇది పర్టికులర్గా హెల్దీ అన్హెల్దీ అని చెప్పలేకపోతున్నారు అనమాట. ఇంకా రీసెర్చ్ జరగాల్సింది. బట్ బేసిక్ గైడ్ లైన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే సింపుల్ మీ బాడీలో ఉన్న మైక్రోబయోమ్ అనేది హెల్దీ పద్ధతుల ద్వారా పెరిగితే దాన్ని హెల్దీ మైక్రోబయోమ్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, అగ్రికల్చర్, ఒక అడవిలో ఒక ట్రైబల్ ఉన్నాడు, వాడికి స్టెరాయిడ్స్ కానీ డ్రగ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కానీ యాక్సెస్ లేదు. వాడిలో పెరిగే మైక్రోబయోమ్ హెల్దీ మైక్రోబయోమ్ అంటాం అన్నమాట. ఇంకోటి అర్బన్లో ఉన్నాడు, వాడు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, స్మోకింగ్ తీసుకుంటున్నాడు, కెమికల్స్ అన్నీ వాడుతున్నాడు. వీడిలో పెరిగే మైక్రోబయోమ్ని అన్హెల్దీ మైక్రోబయోమ్ అంటాం అన్నమాట. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే గైడ్ లైన్స్ ఏం చెప్తారంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పలేము. ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో ఆ పర్సన్కి అది కరెక్ట్, ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో ఈ పర్సన్కి ఇది కరెక్ట్ అంటాం అనమాట. ఇంకో గైడ్ లైన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, వాడిలో 100 వెరైటీస్ ఉన్నాయి, అంటే 100 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ మైక్రోబయోటా ఉంది. ఇంకోటిలో 1000 డిఫరెంట్ స్పీసీస్ ఉంది. ఎవరిలో అయితే బయోడైవర్సిటీ ఉందో, మోర్ బయోడైవర్స్ ఉందో, దట్ ఈజ్ కన్సిడర్డ్ ఆర్ హెల్దీ అంటాం అనమాట. అంటే తక్కువ స్పీసీస్ ఉంటే తక్కువ హెల్దీ, ఎక్కువ స్పీసీస్ ఉంటే మోర్ హెల్దీ అనమాట. దీంతో పాటు క్వాంటిటీ ఎక్కువగానే ఉంటే గుడ్, తక్కువగానే ఉంటే బ్యాడ్ అనమాట. సో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ ఉన్న మనిషిలో ఉన్న మైక్రోబయోమ్ గుడ్, అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్న మనిషిలో ఉన్న మైక్రోబయోమ్ బ్యాడ్. ఎక్కువ స్పీసీస్ ఉంటే గుడ్, తక్కువ స్పీసీస్ ఉంటే బ్యాడ్, ఎక్కువ క్వాంటిటీ ఉంటే గుడ్, తక్కువ క్వాంటిటీ ఉంటే బ్యాడ్. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మనం సింపుల్గా ఏం చెప్తామంటే ఆ పర్టికులర్ మనిషికి ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో దట్ ఈస్ ద కరెక్ట్ మైక్రోబయోమ్, ఈ పర్టికులర్ మనిషికి ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో దట్ ఈస్ ద కరెక్ట్ మైక్రోబయోమ్. సో ఈ మైక్రోబయోమ్ని ఇక్కడ చేసిన వీడికి అన్హెల్దీ అవుతుంది, ఈ మైక్రోబయోమ్ తీసుకుని అక్కడ పెట్టినా అన్హెల్దీ అవుతుంది.
సో మైక్రోబయోమ్ అనేది వాడు పుట్టినప్పటి నుంచి వాడి ఎన్వైరన్మెంట్లో నుంచి వస్తుంది అనమాట. అది మనము హెల్దీ అన్హెల్దీ మైక్రోబయోమ్ని డిఫరెన్షియేట్ చేయడానికి. సార్, అన్హెల్దీ మైక్రోబయోట్ అనేది మన బాడీలోకి ఎలా వస్తుంది? అన్హెల్దీ మైక్రోబయోటా అంటే ఏం లేదండి, మనము బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అంటుంటాం కదా, దాన్నే మనం అన్హెల్దీ మైక్రోబయోటా అంటాం అనమాట. సో చెడు చేసే, మన బాడీకి చెడు చేసే మైక్రోబయోటా అంటాం అనమాట. ఎలా వస్తుందంటే మన అలవాట్ల వల్లే వస్తుంది. ఎస్పెషల్లీ డ్రగ్స్ తీసుకుంటున్నారంటే, ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ ఫంగల్స్ కానీ, యాంటీ ప్రోటోజోన్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తుందంటే చెడు చేసే బ్యాక్టీరియానే కాకుండా మంచి చేసే బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. సో ఎప్పుడైతే ఇది చనిపోతుందో అన్హెల్దీ మైక్రోబయోటా అనేది డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే తప్పు ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడం. సో అసలు ఫైబర్ ఫుడ్ తీసుకునే వాళ్ళే లేరనమాట. ఎంతమంది తింటున్నారు ఆకుకూరలు, కాయగూరలు? సో చాలా తక్కువ తింటున్నారు. ఎప్పుడైతే ఫైబర్ వాటికి దొరకదో ఆ మైక్రోబయోటాకి, అవి ఏం చేస్తాయంటే ఫుడ్ లేక చనిపోతాయి అన్నమాట. సో దాన్ని కూడా మనం అన్హెల్దీ మైక్రోబయోటా అంటాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసే తప్పు ప్రాసెస్డ్ ఫుడ్. మనం చిన్నపిల్లలు చూస్తుంటాం చూసారా, చిప్స్ తింటారు, కుర్కురే తింటారు. ఇవన్నిట్లో ఏం చేస్తారంటే అవి షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దాంట్లో ఎమల్సిఫైయర్స్ అని యాడ్ చేస్తారనమాట. ఈ ఎమల్సిఫైయర్స్ ఏం చేస్తాయంటే ఏదైతే మనం ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ మైక్రోబయోము మన ఇంటెస్టైన్ అటాక్ చేయకుండా ఒక వాల్ ఉంటుంది అనుకున్నాం కదా, ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ని దెబ్బతీస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ని దెబ్బతీస్తాయో ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అంతా పోయి ఈ కుర్కురేలు, ఈ చిప్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఇది డైరెక్ట్గా పోయి దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. చెడు బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఎస్పెషల్లీ మన వాళ్ళు డైట్ కోక్ అని, ఆ కోక్ అని, ఈ కోక్ అని, షుగర్ ఫ్రీ ఫుడ్ అని తింటున్నారు. దీనివల్ల జరిగే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మైక్రోబయోటాని చంపేస్తాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ స్వీటర్స్. మనం ఏమంటామంటే నేను ఒక అమ్మాయిని చూస్తాను, జిమ్కి వస్తుంది, 24 hours డైట్ కోక్ తాగుతూ ఉంటుంది. 24 hours. ఎందుకు డైట్ కోక్ తాగుతా అంటే హెల్దీ కదా, అందుకే తాగుతారు. అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి అంత డేంజరస్ అన్నమాట, మైక్రోబయోటా పైన యాక్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఫుడ్స్, మనకి ఏదైతే న్యాచురల్ ఫుడ్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తింటామో, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, మనం వనస్పతి, అవి మనిషి తయారు చేయని అంటే నేచర్లో దొరకని ఫుడ్స్ ఎప్పుడైతే తింటామో ఆ ఫుడ్స్ తినడానికి వీడికి అడాప్టేషన్ ఉండదు. సో నేచురల్లో ఏదైతే ఇవి నేచర్లో పెరిగాయి కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఏమన్నా వీటికి అందిస్తే దాన్ని డైజెస్ట్ చేయగలం. అన్యాచురల్ ఫుడ్ అందిస్తే అవి డైజెస్ట్ చేయలేము, ఎందుకంటే వాటికి అడాప్టేషన్ అనేది లేదనమాట. సో ఎప్పుడైతే మనం అన్యాచురల్ ఫుడ్ తింటామో అప్పుడు కూడా మైక్రోబయోటా అనేది తగ్గుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫాస్టింగ్. చాలామంది ఫాస్టింగ్ మంచిది అంటారు అనమాట. ఫాస్టింగ్ మంచిదే, కానీ దానికి ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మైక్రోబయోటాకి ఫుడ్ దొరకదు. ఎప్పుడైతే మైక్రోబయోటా ఫుడ్ దొరకదో ఈ మైక్రోబయోటా ఏం చేస్తుందంటే ఈ లైనింగ్ ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఎప్పుడైతే అయిపోతుందో అది ఇంటెస్టైనల్ వాల్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ అనేది సృష్టిస్తుంది అనమాట. ఫాస్టింగ్ అనేది ఎక్కువ సార్లు చేయకూడదు. సో ఫాస్టింగ్ స్పెసిఫిక్గానే చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే లాక్సేటివ్స్, మోషన్ బయటికి రావడానికి, ఎక్కువ మోషన్ టాక్సిన్స్ అన్ని బయటికి పోవడానికని లాక్సేటివ్స్ యూజ్ చేస్తుంటారనమాట. ఈ లాక్సేటివ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గట్టులో మంచి కదలికలు వచ్చి వాటర్ లాగా మొత్తం మైక్రోబయోటా, దానికి ఇంపార్టెంట్ అయిన మ్యూకస్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ మ్యూకస్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మైక్రోబయోటా కూడా వెళ్ళిపోయి మనకు అన్హెల్దీ మైక్రోబయోటా దొరుకుతుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్వీట్నర్స్ గురించి మనం చెప్పినప్పుడు మనం న్యాచురల్ స్వీట్నర్స్ తినచ్చు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే మనకు మనకు స్వీట్నర్స్ 2 రకాలు ఉంటాయి, న్యాచురల్ స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తింటామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. దీంతో పాటు షుగర్స్, ఎప్పుడైతే షుగర్స్ తింటామో షుగర్స్ అనేవి డిటర్మెంటల్ టు మైక్రోబయోటా. ఈ మైక్రోబయోటా ఏం చేస్తుందంటే ఈ షుగర్స్ని డైజెస్ట్ చేయలేదు. సో ఈ డైజెస్ట్ చేయలేక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. ఇంటెస్టైనల్ మైక్రోవిల్లై దెబ్బతిని ఎప్పుడైతే ఆ బ్యారియర్ అనేది దెబ్బతిందో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది కార్బోహైడ్రేట్ కాకుండా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనేది అంటున్నారు కదా. ఈ బ్రౌన్ రైస్ కూడా మన గట్ బ్యాక్టీరియాని దెబ్బతీస్తుంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు అర్థం? రైట్. సో ఇక్కడ మనము 2 టాపిక్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి బ్రౌన్ రైస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మైక్రోబయోటా ఏం చేస్తుంది, బ్రౌన్ రైస్ వల్ల ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
ఫస్ట్ బ్రౌన్ రైస్ వల్ల ప్రాబ్లం అనేది చూద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే వైట్ రైస్ చెడ్డది, బ్రౌన్ రైస్ మంచిది, లేకపోతే రైస్ కంటే కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, లేకపోతే రాగులు, జొన్నలు, సద్దలు ఇవన్నీ మంచిది, వైట్ రైస్ మంచిది కాదు, అసలు రైస్ కంటే ఇవన్నీ మంచిది అని. బట్ అది చాలా తప్పు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కార్బోహైడ్రేట్ లావు కావడానికి, బరువు పెరగడానికి వైట్ రైస్ చెడ్డది, వేరే రైస్ మంచిది అని వాళ్ళ అపోహలో ఉంటారు. బట్ అది చాలా తప్పు. వైట్ రైస్లో ఎంత ఉంటుందంటే ఒక 100 గ్రాములు వైట్ రైస్ తీసుకుంటే 78 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. వీటిలో ఎంత ఉంటుందంటే 70 గ్రామ్స్ ఉంటుంది. 78 గ్రామ్స్కి 70 గ్రామ్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే. సో ఇదేంటంటే జనాల్ని మోసం చేసి ఆ పదార్థాలు అంటగట్టడానికి ఇది చేసిన ప్లాన్ తప్పితే, సో వైట్ రైస్కి, బ్రౌన్ రైస్కి, లేకపోతే కొర్రలు, అండు కొర్రలు, రాగులు, అరికెలు, సద్దలు ఏవి ఉన్నాయో అన్నీ ఒకటే. రెండిట్లో కార్బోహైడ్రేట్ ప్రకారం వెయిట్ పెరగడానికి రెండు ఒకటే. ఇది డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇప్పుడు మనం ప్రోబయాటిక్ కాంటెక్స్ట్కి వస్తాం. ప్రోబయాటిక్ కాంటెక్స్ట్లో ఏంటంటే ప్రోబయాటిక్స్కి మంచి ఫైబర్ కావాలి. డెఫినెట్గా వైట్ రైస్లో తక్కువ ఫైబర్ ఉంటుంది, వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో కొంచెం బెటర్. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే ఈ మైక్రోబయాటా వల్ల వచ్చే మంచి కంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వల్ల జరిగే చెడు చాలా ఎక్కువ. అందుకే ఏం చెప్తామంటే పిండి పదార్థాలు, అది రైస్ కావచ్చు, జొన్నలు కావచ్చు, కొర్రలు కావచ్చు, సద్దలు కావచ్చు, అరికెలు కావచ్చు, అండు కూరలు కావచ్చు, ఏమన్నా పిండి పదార్థం ఏదన్నా ఉంటే అది హెల్త్కి మంచిది కాదు అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది 1 మీల్ 2 మీల్స్ అని పెడుతున్నారు. రైట్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, రైట్, ఇలాంటివి మనం పడుతుంది. ఇలాంటి అలవాట్లు కూడా మనం దాన్ని దెబ్బతీస్తాయి అంటారా? రైట్, డెఫినెట్గా అండి. సో మనం ఏమనుకున్నామంటే ఇంటెస్టైన్ ఉంది, మధ్యలో మ్యూకస్ మెంబ్రేన్ ఉంది, ఇక్కడ ఈ మైక్రోబయోటా ఉంది. ఈ మైక్రోబయోటాకి మంచి ఫుడ్ ఇస్తూ ఉంటే, అంటే మంచి ఫైబర్ ఇస్తూ ఉంటే అది హెల్దీగా ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది, వేరే దాన్ని డ్యామేజ్ చేయదు. ఎప్పుడైతే మీరు ఈ ఫైబర్ దానికి సప్లిమెంట్ చేయడం మానేశారో ఇది ఫస్ట్ ఈ మ్యూకస్ మెంబ్రేన్ని తినడం స్టార్ట్ చేస్తారు. మ్యూకస్ మెంబ్రేన్ తినడం స్టార్ట్ చేసి మ్యూకస్ అయిపోయిన తర్వాత ఇది ఇంటెస్టైనల్ వాల్ని అటాక్ చేస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మనం చెప్పడం ఏంటంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం అనేది మంచిది కాదు. ఎంత ఎక్కువసేపు అనేది ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ మనిషి ఏం చేస్తున్నాడంటే మనకు టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం అనమాట. టైం రిస్ట్రిక్షన్ అంటే మనం ఏ టైంలో ఫుడ్ తింటున్నాం, ఏ టైంలో ఫుడ్ తినలేదు అనేది టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/23 అంటారు. 1/23 అంటే మీనింగ్ ఏంటంటే 24 అవర్స్లో 1 అవర్ తింటాడు, 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాడు. అది కొంతమంది చేస్తారు. 4/20 అంటారు అనమాట. 4 అవర్స్ వాడికి కావాల్సింది తింటాడు, 20 అవర్స్ ఫాస్టింగ్ చేస్తాడు. 8/16 అంటాం అనమాట. అంటే 8 అవర్స్ వాడికి కావాల్సింది తింటాడు, 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తాడు. 12/12 అవర్స్ తింటాడు, 12 అవర్స్ ఫాస్టింగ్. మనకు ఎప్పుడు ఈ మైక్రోబయోమ్ వల్ల దెబ్బతింటుంది అంటే మీరు అట్లీస్ట్ 3 days కనుక తినకపోతే అప్పుడు లోపలంతా అయిపోయి అప్పుడు అటాక్ చేస్తుంది తప్పితే మీకు 3 days వరకు నార్మల్గా ఏమీ కాదనమాట. మీకు మంచి మైక్రోబయోమ్ ఉంటే ఆ మైక్రోబయోము మీరు 3 days ఫుడ్ లేకున్నా కూడా ఏమీ కాదు, అవి వచ్చి మీ ఇంటెస్టైన్ అటాక్ చేయనమాట. మనం చేసే ఫాస్టింగ్ మ్యాక్సిమం 24 అవర్స్ చేస్తాం, లేకపోతే 48 అవర్స్ చేస్తాం, లేకపోతే రేర్గా 72 అవర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 72 అవర్స్ చేసే వాళ్ళకి ఎప్పుడన్నా కొద్దిగా ప్రాబ్లం రావచ్చు, కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ఫాస్టింగ్ మనం చేసే ఫాస్టింగ్ వల్ల మ్యాక్సిమం 12 అవర్స్ చేస్తారా మన వాళ్ళు, లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మైక్రోబయాటా అనే కాకుండా వేరే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆ బెనిఫిట్స్ అన్ని మనం పొందుతామన్నమాట. సో ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మైక్రోబయాటా మనం ఎప్పుడైతే 3 days కంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటామో, ఏమీ తినకుండా ఉంటామో అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ అంతకుముందు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉండదు. సార్ ఇట్లనే కొంతమంది ఫాస్టింగ్ అని 1 meal 2 meals అని ఇది చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే రాత్రి 12 దాకా తింటున్నారు, ఉదయం 7 లేచి తింటున్నారు, మధ్యాహ్నం 11 తింటున్నారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ తింటున్నారు, టీలు కాఫీలు తాగుతున్నారు. ఇంత విపరీతమైన ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇది కూడా డ్యామేజ్ చేస్తుంటారా? తప్పకుండా అండి. సో మన పాతకాలంలో తీసుకున్నప్పుడు, మనమంతా అడవిలో ఉండేటప్పుడు తీసుకునేటప్పుడు మనకు వారానికి 2-3 పూటలు లేకపోతే 4 పూటలు ఫుడ్ దొరికేది. మన డిఎన్ఏ అంతా దానికి డిజైన్ చేయబడింది. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొద్దున తింటున్నారు,
మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, ఇన్ని రోజులు మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు. ఈ మిడ్ నైట్ బిర్యానీలు కాకుండా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు అంటే అవి కూడా వచ్చినాయి. అంటే రోజుకు 6 పూటలు తింటున్నారు. 6 పూటలు తినేమన్నా ఊరుకుంటున్నారా? లేదు. మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, బర్గర్లు, పిజ్జాలు, మీరు అవి కాకుండా ఇంకా నానా చెత్త వచ్చింది. మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. ఇంత తింటున్నాడు కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్ డంప్ చేసి ఇది తినేదంటే ఏమన్నా హెల్దీ ఫుడ్ తింటున్నాడు? నో. అంతా తినేది కార్బోహైడ్రేట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవంతా బాడీని డ్యామేజ్ చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ కానీ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, వీటన్నిటి వల్ల మైక్రోబయోటా అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో మైక్రోబయోటాకి ఇది అన్హెల్దీ అనమాట. ఓకే సార్, ఈ అన్హెల్దీ బయోటా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అన్హెల్దీ మైక్రోబయోటా వల్ల ప్రాబ్లమ్స్ చాలా పెద్ద లిస్ట్ ఉందండి. దాన్ని మెయిన్గా మనం ఏం కేటగిరైజ్ చేసామంటే 3గా కేటగిరైజ్ చేసాం. ఫస్ట్ మనము ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్. ఈ మైక్రోబయోటా అనేది మనకు ఇమ్యూనిటీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ అన్హెల్దీ మైక్రోబయోటా, అన్హెల్దీ గట్ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనిషి త్వరగా ఏజ్ అయిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, ఏదైతే ఏజింగ్ ప్రాసెస్లో కొంతమంది ఎప్పుడు నొప్పులు, బాడీ నొప్పులు, ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ మంట, ఈ మంట అంటుంటారు చూసారా, ఇవన్నీ హై ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల వచ్చేది. ఈ హై ఇన్ఫ్లమేషన్ ఉన్న హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే మోకాళ్ళు అరిగిపోవడం కానీ, స్కిన్ డ్యామేజ్ కావడం, అంటే ఫాస్ట్గా ఏజ్ అనేది చేసేస్తుంది అనమాట. దీనివల్ల ఇంకోటి ఏంటంటే అలర్జీస్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాన్ని ఒక అలర్జీగా డిస్కస్ చేసి నార్మల్ ఫుడ్ కూడా అలర్జీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. నార్మల్గా మన ఇమ్యూనిటీ అనేది ఏదైనా ఫారిన్ ఆర్గానిజం వస్తే దాన్ని అటాక్ చేసి చంపేయాలి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మన బాడీని, మన ఆర్గానిజమ్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు కూడా ఈ మైక్రోబయోమ్ అనేది సరిగ్గా లేకపోతే అన్హెల్దీ మైక్రోబయోమ్ ఉంటే మనకు వస్తుంది. ఏంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్? సోరియాసిస్ అంటాం, విటిలిగో అంటాం, SLE అంటాం, పర్నీషియస్ అనీమియా అంటాం, కాన్స్ డిసీజ్ అంటాం. చాలా ఈ లిస్ట్ అనేది చాలా పెద్దదన్నమాట. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. ఇంతేకాకుండా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్. తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఈ అన్హెల్దీ మైక్రోబయోటా ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానిని న్యూరో డెవలప్మెంటల్ అంటే న్యూరాలజీకి సంబంధించిన పిల్లవాడు ఎదిగే టైంలో వచ్చే డెవలప్మెంటల్ డిజార్డర్స్. ఈవెన్ చిన్న పిల్లలకి మంచి మైక్రోబయోమ్ లేదనుకో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి? ADHD, ఆటిజం, ఇవన్నీ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఇంకా థర్డ్ కేటగిరీ, మనము ఫస్ట్ కేటగిరీ ఏమో ఇమ్యూన్ డిజార్డర్స్, సెకండ్ ఏమో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్, థర్డ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి? డయాబెటీస్, థైరాయిడ్, ఒబేసిటీ. ఈ ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని సెకండరీ ప్రాబ్లమ్స్. ఫీమేల్లో అయితే నెబోథియన్ సిస్ట్ కానీ, లేకపోతే PCODs కానీ, ఫీమేల్లో వచ్చే అన్ని డిజార్డర్స్కి ఇది మెయిన్ రీజన్ అవుతుంది. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు అన్హెల్దీ మైక్రోబయోటా ఉన్నప్పుడు. ఓకే సార్, ఈ హెల్దీ ప్రోబయోటిక్స్ అనేవి మన బాడీలోకి ఎలా వస్తాయి? చాలా మంది అనుకుంటారు మేము చిన్నప్పటి నుంచి హెల్దీగా తినలేదు, సో ఇప్పుడు మాలో మంచి బ్యాక్టీరియా డెవలప్ కాదేమో అనుకుంటారు అనమాట. అది చాలా పెద్ద అపోహ. మనం ఇప్పుడు అనుకున్నా కూడా హెల్దీ బ్యాక్టీరియాని బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో హెల్దీ బ్యాక్టీరియా అంటే ఏం లేదు, మీరు మంచి ఫుడ్ తింటే, మంచి లివింగ్ ఉంటే దాంట్లో నుంచి మీకు డెవలప్ అయ్యే బ్యాక్టీరియానే హెల్దీ బ్యాక్టీరియా. మీరు చెడు అలవాట్లు ఉంటే దాంట్లో నుంచి డెవలప్ అయ్యే బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా. అంతేకాకుండా క్వాంటిటీ కూడా పెరగాలి. ఎలా పెంచుకోవాలి? మనము హెల్దీ బ్యాక్టీరియా క్వాంటిటీని పెంచుకోవాలి. అదేవిధంగా బయోడైవర్సిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి 100 స్పీసీసే బయోడైవర్సిటీ ఉంది, వాడికంటే ఇంకోటికి 1000 స్పీసీస్ ఉంది. 1000 స్పీసీస్ ఉన్నవాడు మోర్ హెల్దీ అని చెప్తాం. మనము క్వాలిటీ పెంచాలి, క్వాంటిటీ పెంచాలి, బయోడైవర్సిటీ పెంచాలి. ఈ మూడు కనుక చేస్తే మనకు మంచి మైక్రోబయోమ్ వస్తుంది. సో ఇవి చెయ్యాలంటే ఏమేమి చేయాలి? ఫస్ట్ మానేయాల్సినవి ఏమేమి, చేయాల్సినవి ఏమేమి డిసైడ్ చేద్దాం. యాంటీబయాటిక్స్ తక్కువ వాడాలి. యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే చెడు బ్యాక్టీరియానే కాకుండా మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి. సో అందుకు యాంటీబయాటిక్స్ తగ్గాలి. అదేవిధంగా స్టెరాయిడ్స్ కానీ, అన్నెసెసరీగా వాడే డ్రగ్స్ కానీ, ఇవంతా చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ మైక్రోబయోటా పైన. అందుకు ఇవన్నీ తగ్గించాలి. దాంతోపాటు
మనకు కొంతమంది చూస్తుంటాం చాలా నీట్గా ఉంటారు, ప్రతి ఒక్కటి శానిటైజ్ చేయడము ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు రావాల్సిన మైక్రోబయోమ్ అంతా చనిపోతుంది అనమాట, ఎన్వైరన్మెంట్లోనే చనిపోతుంది. అందుకే అన్నెసెసరీగా శానిటైజర్స్ కానీ యూజ్ చేయకూడదు. సో చిన్నపిల్లలు ఎప్పుడన్నా పోయి మట్టిలో ఆడుకుంటున్నారు అనుకోండి, మంచి హెల్దీ మట్టి ఉంటే ఒక ఫారెస్ట్లోనో లేకపోతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్, మంచి అగ్రికల్చర్ ల్యాండ్లో పోతున్నారు ఆడుకుంటున్నారు అంటే వాళ్ళని ఆడుకోనియాలన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళకి హెల్దీ మైక్రోబయోటా అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ కార్బ్స్ అంటే ఏవేమంటే షుగర్స్, బెల్లం కానీ తేనె కానీ చక్కెర కానీ వీటిని అన్నిటి రూపంలో, అదేవిధంగా స్టార్చెస్ అంటాం అనమాట. మనము ఎప్పుడైతే ఈ రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ ఎక్కువ తినకూడదు, లైట్గా తీసుకోవాలి. దాంతోపాటు సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం. ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్, మామిడి పండు చాలా తీయగా ఉంది, నాకు చాలా ఇష్టం, తీయగున్న ఫ్రూట్స్ కూడా తగ్గియాలన్నమాట. దీంతోపాటు చాలామంది ఏం చేస్తారంటే డైట్ కోక్స్, సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసిన ఫుడ్స్ కూడా తగ్గియాలి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసిన ఫుడ్స్లో కూడా చాలా డ్యామేజింగ్ ఉంటాయన్నమాట మనకు గట్ బ్యాక్టీరియాకి. దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్, మనం చిన్నపిల్లలు చూస్తుంటాం కుర్కురే ఇస్తుంటాము, ఇవన్నిట్లో ఏం చేస్తారంటే చాలా కెమికల్స్ యాడ్ చేస్తారు. ఈ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల అంతా మైక్రోబయోటా దెబ్బతింటుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తగ్గియాలి. దాంతోపాటు omega-6 ఫ్యాటీ యాసిడ్స్, మనకు omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ అంటే ఏంటి, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వీటిలో అంతా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే హైలీ ఇన్ఫ్లమేటరీ, మన గట్ బ్యాక్టీరియా కూడా చాలా డ్యామేజింగ్ అనమాట ఇవన్నీ. సో దీని బదులు ఏం తీసుకోవాలంటే మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి, అన్నీ మొత్తం ఆర్గానిక్గానే వాడాలన్నమాట. మనకు మంచి బయోడైవర్సిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినాలి. సో మీరు పల్సెస్ తింటున్నారు, పల్సెస్ అంటే పప్పు దినుసులు, రాజ్మా ఒక రోజు తినండి, చనా ఒక రోజు తినండి. ఎంత బయోడైవర్సిటీ, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే అన్ని డిఫరెంట్ వెరైటీస్ తినాలి. దాంట్లో ఉండే కెమికల్స్ వేరే ఉంటాయి, దాంట్లో ఉన్న ఫైబర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే అంత డిఫరెంట్ ఫైబర్ తింటుంటామో మన బాడీలో కూడా డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతుంటాయి, అంటే డైవర్సిటీ పెరుగుతుంది. అదేవిధంగా లీఫీ వెజిటబుల్స్ కానీ రోజు చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఎంత డిఫరెంట్ వెరైటీ మనకు ఉంటే మనం తీసుకునే ఫుడ్లో ఎంత డిఫరెంట్ వెరైటీ ఫైబర్ ఉంటే మనకు అంత బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. దీంతోపాటు లేటెస్ట్ టెక్నిక్ ఏమంటుందంటే ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏం లేదు, ఒక హెల్దీ మనిషి, ఎస్పెషల్లీ మనకు కొన్ని డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆఫ్రికాలో మనకు హడ్జా బే అని ఒక ట్రైబ్ ఉంటుంది. ఆ ట్రైబ్ వాళ్ళు వదిలేసే మోషన్ని తీసుకొని వచ్చి క్యాప్సూల్స్ లాగా చేసి అమ్ముతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్టచ్డ్ బై కెమికల్స్, వాళ్ళలో బయోడైవర్సిటీ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళ ఫీకల్ మ్యాటర్ అంటే వాళ్ళ మోషన్ తీసుకొని వచ్చి క్యాప్సూల్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు అన్నమాట. దాన్ని ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు అనమాట. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెల్దీ మనిషి యొక్క ఫీకస్ని మనము బాడీలోకి ఇంట్రడ్యూస్ చేయడాన్ని ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారనమాట. దీంతో పాటు ఏంటంటే మంచిగా నిద్రపోవడము, సో 7 to 9 అవర్స్ నిద్రపోవడము, డీప్ స్లీప్లో ఉండడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడము, అదేవిధంగా ఆల్కహాల్, స్మోకింగ్, ఏవైతే ఈ చెడు అలవాట్లు ఉన్నాయో పాన్ వీడియోలు చూడడము, రీల్స్ చూడడము, అడిక్షన్కు దూరంగా ఉండడం కూడా మంచి మైక్రోబయోటాని హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే హెల్ప్ చేస్తుందా తగ్గిస్తుందా? హెల్ప్ చేస్తుంది, మంచి హెల్దీ మైక్రోబయోటా రావడానికి. పాన్ వీడియోస్ ఏమైనా అడిక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవన్నీ మన మైక్రోబయోటాని దెబ్బతీస్తాయి అనమాట. సో మనం స్ట్రెస్లో ఉండకుండా ఉండాలంటే మంచి హ్యాబిట్స్ అనేవి ఉండాలంటే అడిక్షన్స్ అనేవి లేకుండా ఉండాలన్నమాట. సో ఇంకొకటి, ఇది కొంచెం కాంట్రావర్షియల్. చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బ్యాడ్ బ్యాక్టీరియా ఉందనుకుంటాను, కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే వాడికి ఫస్ట్ లాక్సేటివ్స్ ఇచ్చేసి, అంటే ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని అందరినీ లూజ్ మోషన్స్ లాగా తెప్పించి బయటికి పంపించేసి ఆ తర్వాత ఫ్రెష్ బ్యాక్టీరియా ఇంట్రడ్యూస్ చేయడం అనేది కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ అంటారు అనమాట. సో ఒకసారి చెడు బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు మంచి బ్యాక్టీరియా వస్తుందో లేదో తర్వాత తెలియదు. అందుకే ఏం చెప్తారంటే చాలా కాషన్గా ఈ ఏరియాలో ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉందన్నమాట. అంటే బాడీలోంచి చెడు బ్యాక్టీరియాని ఫ్లష్ చేసేసి మళ్ళీ కొత్త బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేయడం, ఇది ఇంకా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు, బట్ కొన్ని ఏరియాల్లో ఇట్లా కూడా చేస్తున్నారనమాట. ఇవన్నీ పాటిస్తే మనకు మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, మంచి క్వాంటిటీలో డెవలప్ అవుతుంది. సో బేసిక్ ఏంటంటే మనకు మంచి అలవాట్లు ఉంటే
ఆ మంచి అలవాట్ల వల్ల డెవలప్ అయ్యే బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియా అంటాం అనమాట. ఓకే. సో దీనివల్ల మనకు మంచి బ్యాక్టీరియా ఉంటే చాలా యూజెస్ ఉన్నాయి మన బాడీకి. సార్, హెల్తీ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వటానికి మాక్సిమం 10 ఇయర్స్ పడుతుంది అంటున్నారు. ఇది నిజమేనా? గట్ బ్యాక్టీరియా అనేది ఏదో 1 మంతో లేకపోతే 1 ఇయరో 10 ఇయర్స్ చేయాల్సింది కాదండి. సో హెల్తీ బ్యాక్టీరియా రావాలంటే మీకు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఆ రోజు మీరు హెల్తీగా ఉంటే అదే హెల్తీ బ్యాక్టీరియా. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నారు, మీకు ఏదన్నా ఛాన్స్ వచ్చి వేరే దగ్గరికి వెళ్ళారు, అక్కడ మళ్ళీ మీకు బ్యాక్టీరియా అనేది మారుతుందన్నమాట. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్, ఆ ఎన్వైరన్మెంట్ బట్టి మారుతుంది. సో హెల్తీ బ్యాక్టీరియా అనేది 10 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ అనే కాన్సెప్ట్ కాదు. సో హెల్తీ బ్యాక్టీరియా అనేది లైఫ్ టైం ఉండాలన్నమాట. హెల్తీ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది మీకు హెల్తీగా అంటే మీరు ఇంటరాక్ట్ అయ్యే ఎన్వైరన్మెంట్, మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది మనం ఇందాక చెప్పుకున్నవన్నీ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది తప్పితే సో ఇది పర్టికులర్గా 10 ఇయర్స్ 20 ఇయర్స్ అనేది కాన్సెప్ట్ అనేది ఉండదు. ఈ రోజుల్లో చాలా మంది మీరు అబ్జర్వేషన్ చేసే ఉంటారు, గ్యాస్ ట్రబుల్ కోసం ప్రతిరోజు కూడా ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటున్నారు. రైట్. దానివల్ల కూడా మనకి ఈ ఎఫెక్ట్ అనేది అంటే ఈ గట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా అండి. మీరు అన్యాచురల్గా ఏది చేసినా మీ బాడీలో మీరు అదొక టాబ్లెట్ కావచ్చు, ఒక యాంటీబయాటిక్ కావచ్చు, ఒకటి యాంటాసిడ్ కావచ్చు, ఒక ప్రోటాన్ పంప్ మామూలుగా ఎవ్రీడే వేసుకునేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ వేసుకుంటున్నాం. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది ఎవ్రీడే వేసుకోవద్దు. సో గట్ బ్యాక్టీరియా పైన కూడా మీరు బాడీలోకి ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా గట్ బ్యాక్టీరియా పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో 100 మందిలో దగ్గర దగ్గర ఒక 60 మందికి ఈ అల్సర్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. రైట్. ఎందుకు? రైట్. అంటే అంత మంచి ఆహారపు అలవాట్లు తీసుకున్నా, రైట్, హోమ్ ఫుడ్ తీసుకున్నా, డ్రింకింగ్ కి స్మోకింగ్ కి దూరంగా ఉన్నా కూడా ఎందుకు ఈ అల్సర్స్ ఉంటుంది? అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి అనే దానికి వందల రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ మనకు ఈ గట్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు గట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. దాన్ని హెలికోబాక్టర్ పైలోరీ అంటారనమాట. ఈ హెలికోబాక్టర్ పైలోరీ కనుక మన గట్లో ఉంటే అది డ్యామేజ్ చేస్తుంది. అది ఎప్పుడు డ్యామేజ్ చేస్తుంది అంటే మన అలవాట్లు సరిగ్గా లేకపోతే, అంటే మనం ఇందాక చెప్పిన అలవాట్లన్నీ సరిగ్గా లేకపోతే అది ఆ మ్యూకస్ని క్రాస్ చేసి ఆ మనిషి ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ అల్సర్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా అనేది మనం హెలికోబాక్టర్ పైలోరీ ఉండడం వల్ల ఈ అల్సర్స్ వస్తున్నాయని చెప్పచ్చు. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఫుడ్ ని మార్చి తీసుకోండి. అంటే మాంసాహారం తినే వాళ్ళు మాంసాహారమే తినాలని ఫిక్స్ అవ్వద్దు. తర్వాత వేరే ఏ ఫుడ్ అని తీసుకుంటే మన బ్యాక్టీరియా దానికి అడ్జస్ట్ అవ్వక వామిటింగ్స్ లాగా, ఇరిటేషన్ లాగా క్రియేట్ అవుతుంది అంటున్నారు. అంటే రెగ్యులర్ గా ఫుడ్ మార్చి తీసుకోవటం వల్ల ఇది మంచిది అవుతుంది అంటారా గట్ బ్యాక్టీరియాకి? రైట్, డెఫినెట్గా అండి. గట్ బ్యాక్టీరియాకి వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలి. గట్ బ్యాక్టీరియాని మనం ఎప్పుడు హెల్దీ అంటామంటే 3 క్రైటీరియాలు సాటిస్ఫై అయ్యాలి. ఒకటి, న్యాచురల్గా పెరగాలి. న్యాచురల్గా హెల్దీ హ్యాబిట్స్ ఉన్నప్పుడు వచ్చే గట్ బ్యాక్టీరియాని హెల్దీ బ్యాక్టీరియా అంటాం. ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ ఉంటే హెల్దీ బ్యాక్టీరియా అంటాం అనమాట, తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళతో పోలిస్తే. ఇంకోటి ఏంటంటే బయోడైవర్సిటీ. ఒక మనిషిలో 100 రకాల గట్ బయోమ్ ఉందనుకోండి, అంటే 100 రకాల స్పీసీస్, అది ఓన్లీ బ్యాక్టీరియా కాదు ఏదన్నా కావచ్చు, 100 రకాల స్పీసీస్ ఉందనుకోండి. ఇంకొకటి 1000 రకాలు ఉందనుకోండి, ఆ 1000 రకాలు ఉన్నది హెల్దీ అంటాం. సో మనం బయోడైవర్సిటీ పెంచాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా డైవర్సిఫికేషన్ ఉండాలి. ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వెజిటబుల్స్ తీసుకుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. పల్సెస్ తీసుకుంటున్నారు, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పల్సెస్ తీసుకుంటున్నారు. మీట్ కానీ ఏదన్నా కూడా మనము ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటేనే మనకు అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఆ బ్యాక్టీరియాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ పెరగడానికి కూడా డిఫరెంట్ ఫుడ్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. కాబట్టి వెరైటీ ఆఫ్ మైక్రోబ్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ మైక్రోబ్స్ యొక్క వెరైటీ పెరుగుతుందో దాన్ని మనము హెల్దీ గట్ ఆర్ హెల్దీ బయోమ్ అని చెప్తుంటాం. సార్, చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక 2 నుంచి 2.5 లీటర్ల వరకు నీళ్లు తాగుతున్నారు పరి గడుపున. కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రష్ చేసుకుంటున్నాం అనే నెపంతో వామిటింగ్, అంటే వాళ్ళ శరీరంలో ఏర్పడే ఒక పచ్చటి ద్రవాన్ని కూడా కక్కుతున్నారు. అది మన లివర్ చేసేది, అది దానివల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నవి అని చెప్తున్నారు. ఉదయం వాటర్ తాగటం, బ్రష్ చేసేటప్పుడు ఈ పేస్ట్లు, వీటి వల్ల కూడా మన గట్ బ్యాక్టీరియాకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా అండి. సో మనము గట్ బ్యాక్టీరియాకి పొద్దున వాటర్ తాగడం వల్ల కొంతమందికి మంచి జరగచ్చు, కొంతమందికి చెడు జరగచ్చు. నేను చాలా మందిని చూశాను, సార్ మాకు పొద్దున్న లేచి వాటర్ తాగితే 1 లీటర్ కానీ వాటర్ తాగితే మాకు మంచిగా మోషన్ ఫ్రీగా పాస్ అవుతుంది, అటువంటి వాళ్ళు చేయొచ్చు. సో దానివల్ల గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది అని మనం చెప్పలేమన్నమాట.
ఎస్పెషల్లీ మనం వాడే పేస్టుల వల్ల గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుందంటే మన పూర్వీకులు ఎవరు వాడలేదు, మనం వాడుతున్నాం. డెఫినెట్గా కొద్దిగా దెబ్బతింటుంది, బట్ మేజర్ ఎఫెక్ట్ దానివల్ల అనేది ఉండదన్నమాట. హెల్దీ ప్రో బ్యాక్టీరియా ఉండటం వల్ల మనిషి శరీరంలో జరిగే ఫలితాలు అంటే బెనిఫిట్స్ ఏంటి? సో ఈ హెల్దీ బయోమ్ ఆర్ బయోటా ఉండడం వల్ల మనిషికి లేని అడ్వాంటేజ్ అంటూ లేదన్నమాట. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఫస్ట్ చాలా మంది కంప్లైంట్ చేసేది కాన్స్టిపేషన్ అంటే మోషన్ రెగ్యులర్గా రాకపోవడము, గట్టిగా రావడము. వీటన్నిటికంటే మంచి సొల్యూషన్ ఏంటంటే మంచి గట్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయడము. సో అదే కాకుండా మన గట్టులో హెల్దీ బ్యాక్టీరియాతో పాటు అన్హెల్దీ బ్యాక్టీరియాని కూడా మనము ఎన్వైరన్మెంట్ నుంచి తీసుకుంటుంటాం. బ్యాక్టీరియా కొన్ని అన్హెల్దీ వైరస్లు కానీ, ప్రోటోజోవన్స్ కానీ, ఫంగస్లు కానీ, ఆల్గేలు కానీ మనం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మన గట్ బ్యాక్టీరియా హెల్దీ గట్ బ్యాక్టీరియా బాగా ఉంటుందో ఈ రెండింటికి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఈ కాంపిటీషన్లో హెల్దీ గట్ మైక్రోబయోమ్ విన్ అవుతుందని. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ వల్ల హెల్దీ గట్ బ్యాక్టీరియా మనకు ఎక్కువగా ఉంటే చెడు బ్యాక్టీరియా కంటే మనకు డిసీజెస్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అంటే కాంపిటీషన్ ఏంటి, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. మనకు హెల్దీ బ్యాక్టీరియా ఉంటే అన్హెల్దీ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ దూరంగా పెట్టి మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి, డయాబెటీస్ కానీ, లేకపోతే పీసీఓడీస్ కానీ, లేకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటాం. ఏవైతే మెటబాలిజంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటబాలిక్ డిజార్డర్స్ని దూరంగా పెట్టడానికి మనకు హెల్దీ బ్యాక్టీరియా అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. మెటబాలిక్ డిజార్డర్సే కాకుండా అలర్జీస్, చాలామంది చూస్తుంటారు డిఫరెంట్ అలర్జీస్తో బాధపడుతుంటారు. ఈ అలర్జీస్ని కూడా మంచి బ్యాక్టీరియా ఉంటే, మనకు మంచి మైక్రోబయోమ్ ఉంటే మనకు అలర్జీస్ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. అలర్జీసే కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, మనం సోరియాసిస్ అంటాం, విటిలిగో అంటాం, పర్నీషియస్ అనీమియా అంటాము, లేకపోతే కాన్స్ డిసీజ్ అంటాము, అల్సరేటివ్ కోలైటిస్ అంటాము. ఇట్లాంటి డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ పాథాలజీని తగ్గించడానికి కూడా ఆ హెల్దీ మైక్రోబయోమ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్, సో మనము చిన్న పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు కానీ, లేకపోతే పిల్లవాడు ఎదిగే టైంలో వచ్చే డిజార్డర్స్ ఏమంటామంటే న్యూరో డెవలప్మెంటల్, అంటే వాళ్ళు డెవలప్ అయ్యే టైంలో వచ్చే డిజార్డర్స్ అనమాట. కామన్గా ఏం చూస్తాం మనము, ఏడిహెచ్డి, ఆటిజం, లేకపోతే గ్లోబల్ డెవలప్మెంటల్ డిజార్డర్, గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. ఈ డిజార్డర్స్ని కూడా కంట్రోల్ చేయడానికి మనకు హెల్దీ బ్యాక్టీరియా అనేది యూజ్ అవుతుంది. సో ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి అంటే, మనము రెగ్యులర్గా తినే ఫుడ్లో ఏముంటాయి, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా వేరేవి కావాలి, లేకపోతే వేరే టాక్సిన్స్ ఏమన్నా ఫుడ్లో కలిసాయి. సో ఆ టాక్సిన్స్ డిస్ట్రాయ్ చేయాలంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఏదన్నా జీన్స్ తయారు చేసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు పడుతుందన్నమాట. అదే మనము ఆ జీన్ ఉన్న బ్యాక్టీరియాని కనుక మనం తీసుకుంటే, లేకపోతే మైక్రో ఆర్గానిజం మనం తీసుకుంటే ఆ అడాప్టేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో మనకు వచ్చే టాక్సిన్స్ కానీ ఏమన్నా న్యూట్రలైజ్ చేయడానికి, లేదంటే సో మీరు ఈరోజు ఇండియాలో ఉన్నారు, రేపు జపాన్కి వెళ్ళారు, జపాన్లో ఎక్కువ సీవీడ్ వాడతారనమాట. దాంట్లో కూడా కొన్ని ఫైటోకెమికల్స్ ఉంటాయి, అది డైజెస్ట్ కాదు. ఆ ఏరియాలో ఉన్న మనుషుల్లో అది డైజెస్ట్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది, అది మీరు తీసుకున్నారంటే మీరు ఇంకా హెల్తీగా ఉంటారన్నమాట. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవల్యూషనరీ బెనిఫిట్ అంటాం అనమాట. ఈ ఎవల్యూషనరీ బెనిఫిట్స్ కూడా మనకు హెల్దీ మైక్రోబయోటా ఆర్ మైక్రోబయోమ్ ఉండడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇట్లాంటి యూజెస్. ఇది ప్రశ్న, ఇది రెగ్యులర్ గా సర్క్యులేట్ అవుతుంది యూట్యూబ్ ఛానల్, చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మనం వాడే పాత్రలు కూడా మన గట్టును ప్రభావితం చేస్తాయా? వంటకు వాడే పాత్రలు అంటే సింథటిక్ పెయింటింగ్, ఇప్పుడు కుక్కర్లో వచ్చిన ఏంటంటే కోటింగ్ చేసి ఉంటుంది, ఎలక్ట్రికల్ నాన్ స్టిక్ ప్యాడ్స్, అది చాలా డేంజర్ అని చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. అది నిజమేనా? చాలా నిజమండి. ఇప్పుడు మొన్ననే ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. ఆ కాన్ఫరెన్స్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ గురించి. మగవాళ్ళల్లో ఎందుకు టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఎందుకు ఇంత ఇంపార్టెన్సీ వస్తుంది, ఎందుకు స్టెరిలిటీ అనేది వస్తుంది అనే మేజర్ కాజ్ ప్రపంచంలో ఉన్న గొప్ప ఆండ్రాలజిస్టులు చెప్పింది ఏంటంటే మనం మైక్రో ప్లాస్టిక్స్ తీసుకుంటున్నాం. మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛాయ్ తాగుతున్నారు, ఒక ప్లాస్టిక్ కప్పులో పెట్టుకొని తాగుతుంది, చిన్న ప్లాస్టిక్ మీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంతా వెళ్ళి టెస్టోస్టిరాన్ని డిస్ట్రాయ్ చేసి అసలు ఇంపార్టెన్సీకి మేజర్ రీజన్. సో చాలామంది ఈ కాలంలో 30 years అట్లా మ్యారేజ్ చేసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ చేసుకునే ముందు వాళ్ళపైన వాళ్ళకే డౌట్ వస్తుంది,
డౌట్ వచ్చినప్పుడు ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. చాలా మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో వీళ్ళు రీసెర్చ్ చేసి చూస్తే ఏమైందంటే మేజర్ కాజ్ వచ్చి మైక్రోప్లాస్టిక్స్. సో మనము అన్యాచురల్ వేలో ఫుడ్ తయారు చేసాం. మన పాతకాలంలో ఎలా ఫుడ్ తయారు చేసేవాళ్ళు, ఒక రాయి పైన మనం 10,000 సంవత్సరాల ముందుకు వెళ్ళినప్పుడు అడవిలో ఉన్నప్పుడు మనము ఏదైనా పగలగొట్టాలంటే ఒక రాయి పైన పగలగొట్టేవాళ్ళం. ఆ రాయి పైన ఏదైనా చేసుకొని తినేవాళ్ళం. లేకపోతే అంటే రాయి అంటే మట్టి, ఆ మట్టిలో చేసుకొని తినేవాళ్ళం. తర్వాత ఏమొచ్చింది, ఈ ఐరన్లు, ఈ అల్యూమినియంలు, ఇవన్నీ మన బాడీకి దాని అడాప్టేషన్స్ లేవన్నమాట. మనం యాక్చువల్గా న్యాచురల్గా తినాలంటే రాళ్ల పైన, అంటే దానికి క్లోజ్గా ఏమున్నాయంటే మట్టి పాత్రలు ఉన్నాయి. మట్టి పాత్రలో చేసుకొని తినడం చాలా మంచిది. దీంతో కంపేర్ చేస్తే ఇనుముతో కానీ లేకపోతే అల్యూమినియంతో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెఫ్లాన్ కోటెడ్ ఉంది, అల్యూమినియం, ఇనుము ఉంది, మట్టి ఉంది. అన్నిటికంటే తక్కువ హెల్దీ ఏంటంటే టెఫ్లాన్. దానికంటే కొంచెం బెటర్ ఏంటంటే అల్యూమినియం, ఐరన్. కనీసం నేచర్లో ఉంటాయి. ఈ ప్లాస్టిక్ అనేది నేచర్లో ఉండదు. దానికంటే బెటర్ ఏంటంటే మట్టి. సో మనం ఏదన్నా కంపేర్ చేసేటప్పుడు దేనికంటే ఏది బెటర్ అని చెప్తాము కాబట్టి అలానే చెప్పాలి. సో అది మంచిదా ఇది మంచిదా అంటే దేంతో కంపేర్ చేస్తే టెఫ్లాన్ కంటే ఇనుము, అల్యూమినియం మంచిది, ఈ రెండింటికంటే మట్టి మంచిది, మట్టి పాత్రలు మంచిది. గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వాలంటే పులియబెట్టిన ఆహారాన్ని ఫస్ట్ నిషిద్ధం అని చెప్తున్నారు. రైట్. ప్రతి ఒక్క డాక్టర్ నోట్ నుంచి వస్తున్నారు. రైట్. అసలు ఏ పదార్థాలు పులియబెట్టి మనం తినాలి, రైట్, ఎన్ని అవర్స్ వాటిని పులియబెట్టాల్సి ఉంది. రైట్, చాలా కరెక్ట్ అండి. సో పులియబెట్టిన ఆహారాన్ని మనము కామన్గా ఏమంటామంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం. దీంట్లో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏంటి అనేది మనం ఎలా చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పులియబెట్టిన ఆహారంలో ఏముంటుంది అని తెలిస్తే అది ఎందుకు మంచిదో లేకపోతే చెడ్డదంటే ఎందుకు చెడ్డదో తెలుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రీబయాటిక్ అంటే ఫైబర్, ప్రోబయాటిక్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, పోస్ట్ బయాటిక్ అంటే ఈ ప్రీబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ అంటే ఈ ఫైబర్ని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తిన్నప్పుడు రిలీజ్ అయ్యే ప్రోడక్ట్స్ని పోస్ట్ బయాటిక్ అంటాం. ఈ పోస్ట్ బయాటిక్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటే ఫైబర్ బాగా తీసుకుంటాం. మన గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఫైబర్ మన కడుపులోకి వెళ్ళి అదంతా ఫర్మెంటేషన్ చేసి దాని తర్వాత మనకు ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్స్ని మనకు మంచివి అని మన బాడీ అంతా యూజ్ చేసుకుంటుంది. దీనికి ఒక స్టెప్ ఫర్దర్, ఇవి ఫ్రెష్ వేసే బదులు ఆల్రెడీ తయారు చేసి తీసుకుంటే ఇంకా బెటర్ కదా. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ఏం జరుగుతుందంటే ఫైబర్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. ఫైబర్ పైన బ్యాక్టీరియా ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రోబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ కూడా ఉంటాయి. అంటే ఫైబర్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ప్రీబయాటిక్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి, పోస్ట్ బయాటిక్స్ ఉంటాయి. అది మనం తీసుకుంటే మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో కడుపులోకి డిఫరెంట్గా తీసుకొని సింథసిస్ చేసుకునే అంటే ఆల్రెడీ రెడీమేడ్ ఫుడ్ని మనం తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నాయి అనేది దీని కాన్సెప్ట్ అనమాట. ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మెయిన్గా చేసే తప్పు ఏంటంటే కార్బోహైడ్రేట్ ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్ని మనం హెల్దీ ఫర్మెంటెడ్ ఫుడ్ అని తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ ఏంటి, రైసు, వీటు, మేజు, గోధుమలో, జొన్న, ఎస్పెషల్లీ వీటిలో మనము మైక్రో ఆర్గానిజమ్స్ యాడ్ చేసి బాగా పులిసిపోయిన తర్వాత రాత్రి పెట్టిన అన్నాన్ని పొద్దున తిని హెల్దీ అనుకుంటున్నాం. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ హెల్దీనే, కానీ దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంది కదా, కార్బోహైడ్రేట్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు సద్దన్నం అనే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు సార్, మీరు వినే ఉంటారు. రాత్రి అన్నం ఉండి అందులో పాలు పోసి అదే సద్దన్నాన్ని 2 ఎల్లిపాయలు పచ్చిమిర్చి చేసుకొని తిని ఇది చాలా మంచిదని చెప్తున్నారు. ఇది కూడా రాంగేనా? దాంట్లో తప్పు ఉంది, రైట్ ఉంది. తప్పు ఏంటి, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నాం. రైట్ ఏంటి, ప్రోబయాటిక్స్ వస్తున్నాయి. ఈ పర్టికులర్ కండిషన్లో ప్రోబయాటిక్స్ లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల జరిగే లాభం కంటే కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం చాలా రెట్లు ఎక్కువ. సో అందుకు పులియబెట్టిన ఆహారం తీసుకోవచ్చు, బట్ నాట్ రైస్ కానీ పిండి పదార్థం కానీ. దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అంటే ఈ రైస్ తినడం వల్ల వచ్చే కార్బోహైడ్రేట్ వల్ల నష్టాలు లేకుండా మనం ప్యూర్ లాభాలు గాన తీసుకునే ఏదన్నా ప్రోబయాటిక్ ఫుడ్ ఉందా అంటే కొన్ని వందలు ఉన్నాయి. సింపుల్, మీరు ఏ వెజిటబుల్ అన్నా తీసుకోండి, పచ్చి మామిడికాయ తీసుకోండి, లేకపోతే పచ్చి క్యాబేజీ తీసుకోండి. క్యాబేజీని తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి దాంట్లో ఉప్పేసి పక్కన పెట్టేసేయండి. ఒక 3-4 డేస్కి దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ అనేవి డెవలప్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం.
మీరు సింపుల్ ఇంటర్నెట్లోకి పోయి హౌ టు మేక్ ఇట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కొన్ని వందల వేల లక్షల వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ప్రకారం మీకు నచ్చిన ఫ్రూట్తో కానీ మీకు నచ్చిన వెజిటబుల్తో కానీ అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న వెజిటబుల్స్తో ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకుని తినండి, చాలా హెల్దీ. మన మన దేశంలో రెగ్యులర్ గా ఏముందంటే ఇడ్లీ, దోశ ఇవి కూడా పులియబెట్టే చేస్తారు కదా. ఇవి కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. ఇడ్లీ దోశ అనేది దేంతో చేస్తారంటే ప్యూర్ సీరియల్స్ మిల్లెట్స్తో తయారు చేస్తారు. సీరియల్స్ మిల్లెట్స్తో అది రైస్ రూపంలోనే కాదు, రైస్ పిండి చేసినా కూడా దాంట్లో ఉండేది ఒకటే. సో రైస్ తిన్నా, రైస్ పిండితో బియ్యపు పిండితో ఏది తయారు చేసుకున్నా అన్నీ ఒకటే. సో ఇవి ఏంటంటే పులియబడతాయి. పులియబెట్టినప్పుడు ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ మంచిది, బట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మంచిది కాదనమాట. సో దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ చేసే చెడు చాలా ఎక్కువ దాంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ చేసే మంచి కంటే. అందుకు మనము లో కార్బోహైడ్రేట్ ఫుడ్నే తినాలంటాం అనమాట. చాలా మంది ఈ రోజుల్లో నట్స్ ని ఒక 10 hours నానబెట్టేసి తింటున్నారు. ఇది మంచిదేనా? 10 hours అని కాదండి. సో నట్స్ని మనం 2 రకాలుగా తినచ్చు. ఇది కంప్లీట్గా ప్రోబయాటిక్ సంబంధం లేదు. నట్స్ని 2 రకాలుగా తినచ్చు. అట్లా ఫ్రెష్ నట్స్ ఎండిపోయినవి అలానే తినచ్చు, నానబెట్టి తినచ్చు. ఎప్పుడైతే నానబెడితే ఏమవుతుందంటే దాంట్లో బాగా వాటర్ అయ్యి నవలడానికి ఈజీగా ఉంటుంది, డైజెషన్కి ఈజీగా ఉంటుంది, టోటల్గా అబ్జర్వ్ అయిపోతుంది బాడీలోకి. అంటే నట్స్లోంచి, నట్స్ కాస్ట్లీ రైట్, వేస్ట్ కాకుండా దాని ఉన్న శక్తి అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అదే మీరు డ్రైగా తిన్నారనుకోండి, అది సరిగా పగలదు, ఎంజైమ్స్ దానిపైన సరిగా యాక్ట్ కాకుండా చాలా కొంతవరకు మోషన్లో వేస్ట్గా వెళ్ళిపోతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమంటామంటే నానబెడితే మన ఎంజైమ్స్ అనేవి దానిపైన బాగా యాక్ట్ చేసి వేస్ట్ కాకుండా, అంటే మన డబ్బుని కానీ లేకపోతే ఆ నట్లో ఉన్న మంచి పదార్థాన్ని కానీ వేస్ట్ కాకుండా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పచ్చి నట్స్ అంటే గట్టిగా ఉన్న నట్స్ బెటరా, బాగా మెత్తగా ఉన్న నట్స్ బెటరా అంటే దీంతో కంపేర్ చేస్తే మెత్తగా ఉన్న నట్సే బెటర్. ఎందుకంటే కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. ఒక డాక్టర్ మాట్లాడుతూ గొడ్డు కారాన్ని రైస్ లో వేసుకుని కలుపుకొని తినటం గట్టి చాలా మంచిది అని చెప్పాడు. మనం చిన్నప్పటి నుంచి పల్లెటూరులో కూడా చూసే ఉంటాం. ఏంటంటే అన్నంలో నీళ్లు పోసుకుని తింటుంటాం, అది కూడా గట్టి చాలా మంచిది అని చెప్పాడు ఆయన. ఇది నిజమేనా? గట్టుకు మంచి గొడ్డు కారం అనేది ఏం చేస్తుందంటే దాంట్లో చాలా యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ యాసిడ్ ఏం చేస్తుందంటే గట్టుని ఇరిటేట్ చేస్తుంది. గట్టుని ఇరిటేట్ చేయడం వల్ల అక్కడ గట్టు ఇరిటేట్ అయ్యి లీకీ గట్టుగా మారి ఆ మ్యూకస్ అంతా బయటికి పంపించేస్తుంది, ఇరిటేట్ అవుతుంది కాబట్టి. దాంతోపాటు బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. గొడ్డు కారం వేసుకొని తినడం అనేది గట్ బ్యాక్టీరియాకి మంచిది కాదు. సో పులియబెట్టిన రైస్ మంచిదేనంటే పులియబెట్టిన రైస్ గట్ బ్యాక్టీరియాకి మంచిది, కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి మన ఓవరాల్ హెల్త్కి మంచిది కాదు. మన ఓవరాల్ హెల్త్కి మంచిది కాదు అంటే ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ని పులియబెట్టి తింటే దాంట్లో గట్ బ్యాక్టీరియాల వల్ల వచ్చే లాభం కంటే ఈ కార్బోహైడ్రేట్ మన బాడీలో చేరి ఫ్యాట్గా మారి కొలెస్ట్రాల్గా మారి హార్ట్ అటాక్స్, ఒబేసిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాంతో పోలిస్తే లాభం కంటే నష్టాలు ఎక్కువ. ప్రోబయాటిక్స్ వల్ల జరిగే లాభం కంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం ఎక్కువ. కాబట్టి మనం ఎప్పుడు పిండి పదార్థాలని పులియబెట్టుకొని తినడం మంచిది కాదు అని చెప్తున్నాను. మన ఇండియన్స్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారు. ఈ నాన్ వెజ్ ఏం చేస్తుంటే మసాలాలు పెడతారు. ఆ మసాలా ఫుడ్ తినటం వల్ల ఎందుకు ఇరిటేషన్ అవుతుంది, కడుపులో మంట అవుతుంది? మసాలాలు పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? మసాలాలు చెడ్డదని ఎక్కడా లేదండి. సో కొంతమంది మీ గట్టు గన ఆ మసాలాలను కనుక తట్టుకోగలిగితే మీరు తినచ్చు. లేదు దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే మీరు మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరినైనా ఫారినర్స్ ఇండియాకి వచ్చినప్పుడు బవార్చికి తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు కొంచెం కారం తిన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. వాళ్ళకి లూజ్ మోషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మైక్రోబయోమ్ అంతా ఎలా తయారు చేయబడిందంటే ఇటువంటి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్న మైక్రోబయోమ్ ఉంటుందన్నమాట. వాళ్ళు తింటే ఏముంటుందంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ ఇండియన్స్కి మనం ఏం చేస్తామంటే బవార్చికి పోయి డబల్ మసాలా అంటాం. అంటే మన మైక్రోబయోటా, మన మైక్రోబయాలజీ వాటికి అడాప్ట్ అయిందనమాట. సో ఏదన్నా కానీ ఒక మనిషికి ఈ పర్టికులర్ మసాలాలు తినడం వల్ల ప్రాబ్లం వస్తే అది ఆ మనిషి మానేయాలి. ఇంకో మనిషికి అంతే మోతాదు తినడం వల్ల ఏం ప్రాబ్లం లేదంటే తినచ్చు. మసాలాల వల్ల ఎటువంటి చెడు జరగదు. మీకు పర్టికులర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కడుపులో నొప్పి కానీ మంట కానీ ఇట్లా వస్తే మీరు మానేయాలి తప్పితే మసాలాల వల్ల అన్హెల్దీగా ఏమీ లేవన్నమాట. ఇంకొక విషయం, లీకీ గట్
అంటే ఏంటి, దీనివల్ల వచ్చే దుష్ప్రభావం ఏంటి? లీకీ గట్ అంటే ఏం లేదు. సో మన గట్టులో ఏముండాలి, మన గట్ వాల్ ఉంటుంది, మంచి మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. మ్యూకస్ మెంబ్రెయిన్ పక్కలో మనకేముంటుందంటే మంచి బ్యాక్టీరియా కానీ మైక్రోబయోమ్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీ మైక్రోబయోమ్ని డెస్ట్రాయ్ చేసిన, ఆ మ్యూకస్ని డెస్ట్రాయ్ చేసిన, మన గట్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే లీకీ గట్ అంటాం అనమాట. ఈ లీకీ గట్ అనేది డెఫినెట్గా మనము ఇందాక చెప్పుకున్నట్టు మెటబాలిక్ డిజార్డర్స్, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఒబేసిటీలు రావడానికి, అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అలర్జీస్ రావడానికి, స్కిన్ అలర్జీ, ఫుడ్ అలర్జీ రావడానికి, అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి, మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో మన మైక్రోబయం సరిగా లేనప్పుడు అవన్నీ ఈ లీకీ గట్ వల్ల వస్తాయి. సార్, మన స్టమక్ ఇలా ఉంటుంది, కొంచెం మొత్తంలో ఉంటుంది కదా. ఈ స్టమక్ లో మన ఆహారాన్ని రెడీ చేసి అరగదీయటానికి ఈ మన శరీర భాగాల నుంచి ఎంజైమ్స్ వస్తూ ఉంటాయి అంటున్నాను. ఒకవేళ నువ్వు ఆహారం తినేటానికి తినకపోతే ఆ ఎంజైమ్స్ ని జీర్ణ శక్తి గోడలను కూడా లాగు తిని దానివల్ల అల్సర్ వస్తున్నాయి అనేది చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సో అది అంతవరకు కొంతవరకు నిజం, కొంతవరకు నిజం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు 12 గంటలకే ఫుడ్ తింటున్నారు. 12 గంటలు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీ స్టమక్లో యాసిడ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? మీకు 12 గంటలు అయితేనే మీరు ఫుడ్ తిన్నా తినకుండా యాసిడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంకొక మనిషి ఉన్నాడు, వాడు ఒక రోజు 2 గంటలకు తింటాడు, ఒక రోజు 3 గంటలకు తింటాడు, ఒక రోజు సాయంత్రం తింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఏం చేస్తానంటే నాకు టైం ఉన్నప్పుడు తింటా. మేబీ ఒకరోజు పొద్దున్న తింటా, ఒకరోజు మధ్యాహ్నం తింటా, ఒకరోజు సాయంత్రం తింటా. నాకు ఫిక్స్డ్ టైమింగ్స్ అంటూ లేవు. నా బాడీలో ఏంటంటే తిన్నప్పుడు రిలీజ్ అవుతుంది, రైట్? రోజు 12 గంటలకు వాడు తినేవాడు ఆ రోజు తినలేకుంటే యాసిడ్ సెక్రేట్ అయిపోతుంది. సో యాసిడ్ సెక్రేట్ అయినప్పుడు ఆడ ఫుడ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో అది ఇండివిజువల్ బేసిస్ పైన. సో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో మనము ఎలా అడాప్ట్ అవుతామో మన బాడీ కూడా అలానే తయారవుతుంది అనమాట. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు, డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. మన గట్ బ్యాక్టీరియాకి రెస్ట్ ఎంత టైం ఇవ్వాల్సి ఉంటుంది? ఇంకొకటి, రెగ్యులర్ గా మన ఫుడ్ ఏ మోతాదులో ఏ టైమింగ్ తీసుకుంటే మంచి జరుగుతుంది? రైట్. సో ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. మన డైట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం, ఒకటి టైం రిస్ట్రిక్షన్ అంటాం. క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటే ఏంటంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఇంకోటి ఏంటంటే ఏ టైంలో తీసుకోవాలి. మన టాప్ సైంటిస్ట్, ప్రపంచంలో బయోలాజికల్ రిథమ్ పైన రీసెర్చ్ చేసిన టాప్ సైంటిస్ట్ మన ఇండియన్, ఆయన పేరు ఏంటంటే సచిన్ పాండా. ఎవరన్నా ఫుడ్ పైన రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు బయాలజికల్ రిథమ్ అవసరం. స్లీప్ పైన రీసెర్చ్ చేస్తున్నారు, బయాలజికల్ రిథమ్ అనేది అవసరం. అంటే బయాలజికల్ రిథమ్ అంటే ఏం లేదు, ఏ టైంలో ఏం చేయాలి అనే దాన్నే బయాలజికల్ రిథమ్ అంటారు. 24 అవర్స్లో నువ్వు ఏ టైంలో ఏం చేయాలనేదే బయాలజికల్ రిథమ్. దానిపైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ సచిన్ పాండా. ఈ సచిన్ పాండా వర్క్ని ఒక డైటీషియన్ వాడుకుంటాడు, ఒక ఎక్సర్సైజ్ చేసే అంటే ఎక్సర్సైజ్ ఏ టైంలో చేయాలని వాళ్ళు వాడుకుంటారు, లేకపోతే స్లీప్ ఏ టైంలో నిద్రపోవాలి, ఏ మనిషికి సంబంధించిన ఏ రీసెర్చ్ అయినా ఈ బయాలజికల్ దాంతో లింక్ అయి ఉంటుందన్నమాట. ఆ ప్రపంచంలో టాప్ సైంటిస్ట్ ఎవరంటే సచిన్ పాండా, మన ఇండియన్. ఈయన వర్క్ని అందరూ ఫాలో అవుతారు. సో ఈయన ఏం చెప్తారు అంటే, మీరు ఏది చేసినా సన్ రైజ్ తర్వాత నుంచి సన్సెట్ లోపల వరకే చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ చేసినా ఇదే టైము, తిన్నా కూడా ఇదే టైము, ఈ టైంలో అసలు పడుకోకండి, మిగిలిన టైం పడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసినా ఈ టైము. సో మనం ఏంటంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ లోపల తినడం అనేది హెల్దీ. అది మన గట్ మైక్రోబయోమ్ కావచ్చు, దేనికన్నా కావచ్చు. సో అది మన బయాలజికల్ రిథమ్. సో అట్లీస్ట్ 10 o'clock తర్వాత తినండి, 6 or 7 లోపల తినండి అనేదే ఈయన చెప్పే. ఇది మన మైక్రోబయోమ్ కూడా సేమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. చాలా మంది యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతుంటారు, చిన్న ఫీవర్ వచ్చినా కానీ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. రైట్, అది గట్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు యథార్థం? 100%, 99.99% కూడా కాదు, 100% నిజం అనమాట. సో యాంటీబయాటిక్ అనేది ఎంత మనిషికి ఇంపార్టెంటో సో అంత డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఏది ఎప్పుడు వాడాలనేది అప్పుడే వాడాలి. యాంటీబయాటిక్ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. ప్రతి ఒక్క చిన్న విషయానికి యాంటీబయాటిక్ వాడితే, యాంటీబయాటిక్ అంటే ఏం లేదు, యాంటీ అంటే ఆపోజిట్, బయాటిక్ అంటే లైఫ్ని చంపేది. ఏంటంటే ఇక్కడ మనకు యాంటీబయాటిక్స్ అంటే ఇక్కడ ఏం చెప్తామంటే బ్యాక్టీరియాని చంపేవి
అంటామన్నమాట. అది అన్‌హెల్తీ బ్యాక్టీరియానే కాదు, అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియానే కాదు, హెల్తీ బ్యాక్టీరియాని కూడా చంపుతుందన్నమాట. సో అందుకు దాన్ని లిమిటెడ్‌గా వాడాలి. ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. దాని ఇష్టం వచ్చినప్పుడు వాడితే వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్స్ అన్నాను. యాంటీబయాటిక్‌ని ఫస్ట్ లిస్ట్‌లో పెడతాం. సరే, డాక్టర్‌గా మీరు చెప్పండి. ఎందుకంటే చాలా మంది పుట్టే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. ఇది గట్ బ్యాక్టీరియా పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా చెప్తున్నారు, కానీ ఇది మారట్లేదు. ఇది కరెక్టేనంటారా? ఏదన్నా కూడా నేచర్కి విరుద్ధంగా మనం చేయకూడదు. సో అది పుట్టడం కానీ పుట్టించడం కానీ ఏదన్నా కూడా మనం ఎప్పుడు ఎల్ఎస్సిఎస్ ఆర్ సిజేరియన్కి వెళ్ళాలంటే బిడ్డకి ప్రాబ్లం ఉన్నప్పుడు, లేకపోతే మదర్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో న్యాచురల్ డెలివరీ, వజైనల్ డెలివరీ అంటాం. వజైనల్ డెలివరీ వల్ల మదర్కి ఏమైనా ప్రాబ్లం కానీ బిడ్డకి ఏమైనా ప్రాబ్లం వస్తే అది డాక్టర్లు చెక్ చేసి డాక్టర్లు డిసైడ్ చేస్తారు సిజేరియన్కి వెళ్ళాలా లేదా అని. సో డెఫినెట్గా మంచి టైంలో పుట్టాలి, మంచి టైంలో పుడితే గొప్పవాడవుతాడు అని ఇట్లాంటివన్నీ చేయకూడదు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది మైక్రోబయోమ్ వల్ల. సో ఎప్పుడైతే వజైనల్ డెలివరీ జరుగుతుందో, అంటే వజైనా నుంచి బేబీ వస్తాడో, సో వజైనాలో మంచి మైక్రోబయోమ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వజైనా దగ్గర యానల్ రీజన్ కూడా ఉంటుందన్నమాట. యానల్ రీజన్లో కూడా మంచి మైక్రోబయోమ్ ఉంటుంది. వజైనల్ డెలివరీ చేసేటప్పుడు ఆ యానల్ రీజన్లో నుంచి, వజైనల్ రీజన్లో నుంచి మంచి మైక్రోబయోమ్ అనేది బేబీలోకి ఎంటర్ అవుతుందన్నమాట. అదే ఎల్ఎస్సిఎస్ చేశాడు అనుకోండి, ఎల్ఎస్సిఎస్ అంటే సిజేరియన్ చేసినప్పుడు ఏం చేయాలి? స్టెరాయిడ్స్ వాడతారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు, యాంటీబయాటిక్స్ వాడతారు. సో వజైనా నుంచి రాదు కాబట్టి ఆ బ్యాక్టీరియా కూడా చేరదన్నమాట. మనం ఎటు చూసుకున్నా ఎల్ఎస్సిఎస్ కంటే వజైనల్ డెలివరీ బెటర్. సో దాన్ని ఫోర్స్ చేయడం అనేది ఇంకా తప్పు అనమాట. ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటున్నారు, అసలు ఇదేంటి? ఇది ఎందుకు వస్తుంది? ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన బాడీలోకి ఒక వైరస్ ఎంటర్ అయింది, లేదంటే ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయింది, ఒక ప్రోటోజోవన్ ఎంటర్ అయింది, ఒక ఫంగస్ ఎంటర్ అయింది, ఒక ఆల్గే ఎంటర్ అయింది, లేకపోతే ఏదన్నా ఫారిన్ ఆర్గానిజం ఎంటర్ అయింది. దీనికి అగెన్స్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్ట్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయాలి, అంటే చంపేయాలి. మన బాడీ ఎప్పుడు మన బాడీ పార్ట్స్ని అటాక్ చేయకూడదు. సపోజ్ మన ఇమ్యూన్ సిస్టము మన బాడీ పార్ట్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడితే దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో అంటే సేమ్, ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూనిటీని మన సిస్టమ్ని అటాక్ చేయడం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. దీంట్లో కామన్ డిసీజెస్ మనం చూసేవి ఏంటంటే విటిలిగో, బొల్లి అంటాం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సోరియాసిస్, స్కేల్స్ వచ్చేస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అదేవిధంగా పర్నీషియస్ అనీమియా అంటారు, కొంతమందికి అనీమియా వస్తుంది, బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఎస్ఎల్ఈ అంటారు, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కాన్స్ డిసీజ్ అంటారు, అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకు చూస్తామన్నమాట. కొంతమందికి పెయిన్ కోర్ కూడా అంటారు, స్పాట్లో ఊడిపోతుంది, అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ టిష్యూస్ని మన బాడీ ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెట్టడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. ఎస్పెషల్లీ ప్రోబయాటిక్స్ కానీ మన మైక్రోబయోమ్ కానీ సరిగ్గా లేకపోతే ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. సో మంచి మైక్రోబయోమ్ కానీ ఒక మనిషికి ఉంటే మనిషిని ఈ డిసీజెస్ నుంచి కాపాడుతుంది, ఉన్న డిసీజెస్ కూడా మంచి రిజల్ట్ అనేది చూస్తాం అన్నమాట. సార్ ఇప్పటి నుంచో ఉంది ఇది, ఆముదాన్ని ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో తీసుకొస్తున్నారు. ఆముదాన్ని కడుపులోకి ఒక 2 చెంచాలు తీసుకోండి, అది అరగదు, దానివల్ల మిగతా మోషన్ అవుతుంది కదా, ఇది కూడా గట్టిగా ఎఫెక్ట్ అని అంటారా? మనం ఏదైనా న్యాచురల్గా చేయాలండి. సో మన పూర్వీకుల్లో ఎవ్వరు, అంటే మనము అడవుల్లో బతికేటప్పుడు ఎవ్వరు ఆ గింజలు తీసుకొని దాన్ని ఆముదం తయారు చేసుకొని ఆముదం తాగలేదు. డెఫినెట్గా ఆముదం తాగడం అనేది ఒక లాక్సేటివ్ కిందికి వస్తుంది. మనం లాక్సేటివ్స్ యూజ్ చేయడం అనేది మంచిది కాదు. సో డెఫినెట్గా మైక్రోబయోటా మనం ఏదైతే డెవలప్ చేసుకున్నామో అది ఫ్లష్ అవుట్ అయిపోవడానికి, మంచి మైక్రోబయోటా ఫ్లష్ అవడానికి యూజ్ అవుతుంది తప్పితే ఆముదం తాగడం వల్ల ఎటువంటి యూజ్ అనేది లేదు. ఈ మధ్య ఎక్కువ ఏమవుతుందంటే ఈ మద్యపానం ఏదైనా వస్తుంది, ఇది తీసుకుంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది, డ్రింక్ తీసుకోవద్దు, అదే ఒక 2 పెగ్గులు తీసుకుంటే మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. ఎందుకంటే అది కూడా ఒక రకంగా పులియబెట్టిందే ఉంటుంది కాబట్టి ఈ డ్రింకింగ్ అలవాటు అనేది గట్ బ్యాక్టీరియాని దెబ్బతీస్తుందా? ఫస్ట్
ఆల్కహాల్ అనేది పర్ డే 1 or 2 పెగ్స్ తీసుకోవడం మంచిది అంటున్నారు, డాక్టర్లు అంటున్నారు. చాలా తప్పు. సో మనకు ఆల్కహాల్ పైన, స్లీప్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ మ్యాట్ వాకర్ అనే సైంటిస్ట్, స్లీప్ సైంటిస్ట్. ఆయన ప్రపంచంలోనే ఈయన మించిన స్లీప్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఎవ్వరు లేరు. ఈయన ఏం చెప్తారు, ఈయన రీసెర్చ్లో ఏం తేలింది అంటే ఈవెన్ సింగిల్ పెగ్ ఆఫ్ ఆల్కహాల్, ఒక్క పెగ్ ఆఫ్ ఆల్కహాల్ ఎవరన్నా తీసుకున్నా ఆ రోజు నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుందో నెక్స్ట్ రోజు ఇమ్యూనిటీ వీడి పడిపోతుంది. సో ఇమ్యూనిటీ పైన, నిద్ర పైన ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక్క పెగ్ ఆల్కహాల్ తీసుకున్నా. ఇది రోజు తీసుకుంటే ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆల్కహాల్ ఈవెన్ ఒక్క పెగ్ కూడా మంచిది కాదని మన సైంటిఫిక్ ప్రూఫ్ చెప్తుంది. మీరు ఏ డాక్టర్ చెప్పినా ఆ డాక్టర్ సరిగా చదవలేదని, ఆ డాక్టర్కి నాలెడ్జ్ లేదని మీరు అనుకోవాలన్నమాట. నెక్స్ట్ చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ఆల్కహాల్ కూడా పులియబెట్టిందే కదా, దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కదా అంటారు. చాలా మంచి క్వశ్చన్. సో మనకు బాటిల్లో వచ్చే ఆల్కహాల్ వేరే, మనము ఓన్గా తయారు చేసుకునే ఆల్కహాల్ వేరే. బాటిల్లో ఎప్పుడైతే ఆల్కహాల్ నింపుతారో దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు చెడిపోకుండా ఉండడానికి స్టెరిలైజ్ చేస్తారు. బాటిల్లో ఆల్కహాల్ ఉంది, రైట్, అది చెడిపోకుండా ఉండడానికి స్టెరిలైజ్ అంటే దాంట్లో ఉన్న మైక్రోబయోటాన్ అంతా చంపేస్తారు. మైక్రోబయోటా ఉంటే ఏంటంటే అది పులిసిపోతూ ఉంటుంది, చెడిపోతుంది. అది మనకు వచ్చే బియర్ కానీ, మనకు వచ్చే ఆల్కహాల్ కానీ ఏదైతే బాటిల్లో వస్తాయో దాంట్లో అంతా ప్రోబయాటిక్స్ అనేవి ఉండవు. వీటిని అంతా చంపేసి స్టెరైల్గా సీల్ చేస్తారు. ఏంటి, బియర్ కానీ లేకపోతే ఏదన్నా ఆల్కహాల్ కానీ, వైన్ కానీ ఇవంతా స్టెరైల్ చేసి చంపేస్తారు. అది ఇంట్లో తయారు చేసుకుంటారు కొంతమంది, హోమ్ మేడ్ బియర్. ఆ బియర్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి. లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్న వైన్, దాంట్లో కూడా మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. ఇది వేరే కేటగిరీ. కానీ ఆల్కహాల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆల్కహాల్లో ఉండే ఆల్కహాల్ వల్ల జరిగే నష్టము దాంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ వల్ల జరిగే లాభం కంటే చాలా ఎక్కువ. అందుకు దోస్ ఆర్ నాట్ గుడ్ యాజ్ ప్రోబయాటిక్స్. దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయా, హోమ్ మేడ్ దాంట్లో డెఫినెట్గా ప్రోబయాటిక్స్ అనేవి ఉంటాయి. కానీ దాంట్లో ఉన్న ఆల్కహాల్ చేసే చెడు చాలా ఎక్కువ ఈ ప్రోబయాటిక్స్ చేసే మంచి కంటే. అందుకు అది ప్రోబయాటిక్ ఉన్నా, అది షెల్ఫ్లో ఉన్నా, లేకపోతే మీరు ఓన్గా తయారు చేసుకున్న ఆల్కహాల్ అనేది ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. సార్ ఈ విషయం చెప్పండి, చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఓవర్ క్లీనింగ్ చేయొద్దు, హ్యాండ్ వాష్ చేసుకోవటం, ప్రతిదీ ఓవర్గా చేయొద్దు, దానివల్ల మనకు గట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇది నిజమేనా? 100% నిజమండి. మనకు రిస్క్ ఫ్యాక్టర్స్లో తీసుకున్నప్పుడు మనకు హెల్దీ బ్యాక్టీరియా చనిపోవడం కానీ, లేకపోతే అన్హెల్దీ బ్యాక్టీరియా మన బాడీలో పెరగడానికి కానీ చాలా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చి శానిటేషన్. ఈ శానిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మీ బాడీలో హెల్దీ బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ హెల్దీ బ్యాక్టీరియా చనిపోతుంది. శానిటైజేషన్ అంటే ఏం లేదు, మీ ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాన్ని చంపడానికి. అన్హెల్దీతో పాటు హెల్దీ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఏదైతే అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటుందో ఈ శానిటైజర్స్కి రెసిస్టెంట్గా ఉంటుందో, శానిటైజర్స్ దానిపైన వేసినా కూడా అది చనిపోదు, అట్లాంటి బ్యాక్టీరియా పెరగడం మొదలు పెడుతుంది. అదంతా అన్హెల్దీ బ్యాక్టీరియా. మీరు ఎక్కువ క్లీన్ చేస్తే, శానిటైజ్ చేస్తే, కెమికల్స్ వేసి శానిటైజ్ చేస్తే ఏమవుతుందంటే హెల్దీ బ్యాక్టీరియా తగ్గిపోతుంది, అన్హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ విజరల్ ఫ్యాట్ అనే దాన్ని కూడా స్థూలకాయం రావటం వల్ల కూడా గట్ ఎఫెక్టే అంటున్నారు, నిజమేనా ఇది? డెఫినెట్గా అండి. సో గట్ ఈ అన్హెల్దీ బ్యాక్టీరియా ఉండడం వల్ల వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చి మెటబాలిక్ ప్రాబ్లం. మెటబాలిక్ ప్రాబ్లం అంటే డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ, ఇవన్నీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. ఇవన్నీ రావడానికి అన్హెల్దీ బ్యాక్టీరియా డెఫినెట్గా ఒక చాలా పెద్ద రీజన్. నిద్ర అనేది గట్కి, నిద్రకి, బ్రెయిన్కి ఏంటి అసలు ఈ మూడింటికి సంబంధం నాకు అర్థం కాదు. సో గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే ఏంటంటే మనకు ఫైబర్ తీసుకున్నాం, మన కడుపులో మంచి బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియాని ఫైబర్ పైన యాక్ట్ చేసి ఏం చేస్తుందంటే దీంట్లోంచి కొన్ని హార్మోన్స్ని లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్ని సింథసిస్ చేస్తుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్లో మనం మామూలుగా చెప్పుకునేవి ఏంటంటే డోపమైన్, అదేవిధంగా ఆక్సిటోసిన్, సెరిటోనిన్, గాబా, ఇవన్నీ సింథసిస్ చేస్తాయి. ఈ కెమికల్స్ అన్నీ మన బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. బ్లడ్లోకి ఎంటర్ అయి బ్రెయిన్లోకి పోతాయి. బ్రెయిన్లోకి పోయినప్పుడు ఏం జరుగుతుంది, డోపమైన్ వెళ్ళినప్పుడు నీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల వస్తుంది. సెరిటోనిన్ ఏం చేస్తుందంటే నీకు జీవితంలో సాటిస్ఫాక్షన్ తెస్తుంది, నాకున్న దాంతో నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను.
ఆక్సిటోసిన్ అంటే ఏంటంటే బాండింగ్ హార్మోన్. వైఫ్తో కానీ, పిల్లలతో కానీ, సమాజంతో కానీ, ఫ్రెండ్స్తో కానీ బాండ్ కావడానికి ఆ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. గాబా అనేది ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ పెయిన్స్ తగ్గించడానికి. సో వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇవన్నీ బాగుండడం వల్ల ప్రశాంతంగా నిద్రపోతుంది. సో ఇది మనకు బ్యాక్గ్రౌండ్లో జరిగేది. చాలా మంది ఏమన్నారంటే ఒక మంచి గట్ బ్యాక్టీరియా ఉన్న వ్యక్తితో నువ్వు ఉండటం వల్ల అది కూడా నీకు అవుతుంది, ఒక చెడు గట్ బ్యాక్టీరియా ఉన్న వ్యక్తితో అది కూడా నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కరెక్టే కదా. మరి హాస్పిటల్లో అందరు రోగులు కూడా ఇలా హెల్త్ ఇష్యూస్ తోనే వస్తారు. రైట్. మరి అక్కడ పనిచేసే స్టాఫ్ కి ఈ ఎఫెక్ట్ ఎందుకు ఉండట్లేదు? డెఫినెట్గా ఉంటుందండి. హాస్పిటల్లో ఎవరు ఉంటారంటే నర్సులు కానీ, డాక్టర్లు కానీ ఎప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, ఎప్పుడు శానిటైజర్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. డెఫినెట్గా వాళ్ళల్లో మంచి కంటే చెడు బ్యాక్టీరియానే ఎక్కువ ఉంటుంది. ఎక్సర్సైజ్ దీని ప్రాధాన్యత ఏంటి? ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ అనేది మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనము స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్సైజెస్ అంటాము, మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటాం, మిడ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్. మనకు డిఫరెంట్ టైప్స్, ఆల్మోస్ట్ 9 టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మెటబాలిక్గా బాగా యాక్టివ్గా ఉంటాం. ఏవైతే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి, మంచిగా నిద్ర వస్తుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే హెల్దీ బ్యాక్టీరియా గ్రో కావడానికి అదొక మంచి రెసిపీ అన్నమాట ఎక్సర్సైజ్ అనేది. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్ ప్రకృతిలో ఉన్న వాళ్ళకి సార్, మనలాంటి సిటీలో ఉండే వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ లేదు, ఫ్రెష్ వాటర్ లేదు. మరి మన గట్ బ్యాక్టీరియాను కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్త? వీలైనంత వరకు మన ఉన్న సర్కమ్స్టెన్సెస్లో మనం ఏం చేయగలమో అది చేయగలం. సిటీలో ఉన్నావు, కార్బోహైడ్రేట్స్ ఫుడ్ దొరుకుతుంది, కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ దొరుకుతుంది. కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ తిను, రైట్? నువ్వు సిటీలో ఉంటావు, నాకు మంచిగా రాత్రంతా బిర్యానీలు దొరుకుతాయి. బిర్యానీలు తినే వాళ్ళు ఉంటారు, తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు బిర్యానీలు తినకుండా ఉండు. సో ఏదైనా కూడా మనం ఏవైతే వీలవుతాయో అది చేయడం అనేది బెటర్ అన్నమాట. సో డెఫినెట్గా ఇప్పుడున్న సిటీ పరిస్థితిలో లివ్ లైక్ అన్ అనిమల్, నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ పేరు ఏంటంటే లివ్ లైక్ అన్ అనిమల్. అంటే 10,000 సంవత్సరాలు, ఎస్పెషల్లీ చెప్పాలంటే 11,500 సంవత్సరాల ముందు మనిషి ఎక్కడున్నాడంటే అడవిలో ఉన్నాడు. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళందరూ పోయి చుట్టుపక్కల ఉన్న ఆకులు, అలమలు, గుడ్లు, చిన్న చిన్న పిట్టలు, జంతువులు తీసుకొని వచ్చి సాయంత్రం తినేవాళ్ళు. సో అటువంటి లైఫ్ స్టైల్ని మనము అర్బన్లో అంటే ఈ సిటీలో ఎలా మెయింటైన్ చేయాలనేది ఆ బుక్ పేరు ఏంటంటే లివ్ లైక్ అన్ అనిమల్. లివ్ లైక్ అన్ అనిమల్లో అన్నీ ఎలా బతకాలి మనిషి అలా అని ఉంది. సో ఆ బుక్ చదివితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సిటీలో ఎలా బతకాలి హెల్దీగా, మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు కాదు, 11,500 సంవత్సరాల ముందు హ్యూమన్ బీయింగ్ ఎలా బతికాడో అలా ఎలా బతకాలని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆ బుక్లో ఉంటుంది. చాలా మంది డాక్టర్స్ అంటే యూట్యూబ్ డాక్టర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. వీళ్ళు ఏమంటున్నారంటే మాంసాహారం గట్టి హెల్త్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది ఒక డాక్టర్గా మీరు చెప్పండి. ఇది కంప్లీట్లీ కాంటెక్స్ట్ బేస్డ్. సో మనము మాంసాహారంతో పాటు ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లో కార్బోహైడ్రేట్ పైన ఉన్నారు, మాంసాహారం అనేది చాలా హెల్దీ మీకు, ఎందుకంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, దీంట్లో ఫ్యాట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మీకు మాంసాహారం అనేది చాలా హెల్దీ. లేదు మీరు షుగర్స్ తింటున్నారు, కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, ఆ టైంలో మాంసాహారంలో మంచి ఫ్యాట్ ఉంటుంది. ఈ రెండు కలిసినాయంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దిస్ కంప్లీట్లీ కాంటెక్స్ట్ బేస్డ్. మాంసాహారం మంచిది కాదని చెప్పడం చాలా తప్పు. మాంసాహారం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక మాంసాహారం తినే మనిషిని, మాంసాహారం తినని మనిషిని తీసుకుంటే మాంసాహారం తినే మనిషి చాలా హెల్దీగా ఉంటాడు. అది మనకు సైన్స్ చెప్తుంది. డి విటమిన్ కి గట్ బ్యాక్టీరియాకి ఉన్న సంబంధం ఏంటి? డి విటమిన్ అనేది ఒక మేజర్ హార్మోన్, దాన్ని విటమిన్ అంటారు. బేసిక్గా అది కాంబినేషన్ ఆఫ్ హార్మోన్ అండ్ విటమిన్ అన్నమాట. సో డి విటమిన్ వల్ల చాలా తక్కువ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎక్కువ ఉంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఆ రేంజ్లోనే ఉండాలి. ఎస్పెషల్లీ మనకు డి విటమిన్ తక్కువైనప్పుడు ఏంటంటే బోన్స్ పైన కానీ లేకపోతే మన నరాల పైన కానీ మనకు అన్నీ హెల్దీగా ఉంటేనే మన మనసు హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ మన సైకాలజీ హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే మన సైకాలజీ బాగుండదో, స్ట్రెస్లోకి వెళ్తామో అది గట్ బ్యాక్టీరియా పైన కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా హెల్దీగా ఉంటే మనకు ఓవరాల్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఓవరాల్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయో
బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా అనేది లేకపోతే హెల్దీ బయోమ్ అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది. సార్ మీరు గట్ బ్యాక్టీరియా గురించి ఇంత వివరణగా చెప్పారు కాబట్టి మన మీల్లో ఎలాంటి పదార్థాలు ఉండాలి? రైట్, మీల్లో సింపుల్ అండి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ మెయిన్గా 3 రకాల ఫుడ్ గ్రూప్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ షుగరు, జాగరీ, హనీ కంప్లీట్గా లైఫ్ నుంచి తీసేయండి. నెక్స్ట్ సీరియల్స్, మిల్లెట్స్ అంటే రైస్, వీట్, మేజ్, జావర్, బాదర, రాగి, జొన్నలు, సద్దలు, అరికలు, కొర్రలు, అండుకొర్రలు, పిండి పదార్థం. ఇది ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఓకే. థర్డ్ గ్రూప్ ఫ్రూట్స్లో కూడా మినిమంగా తినండి, ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ తినద్దు. ఓకే, ఇది ఫస్ట్ చేయాల్సిన ఇది. నెక్స్ట్ ఇంకేం చేయకూడదు అంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయి? ఆయిల్స్లో ఉంటాయి. సీడ్ నుంచి వచ్చిన ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఏవైతే ఈ ఆయిల్స్ ఉన్నాయో ఈ ఆయిల్స్ కంప్లీట్గా తగ్గించండి. మీరు చేయాల్సినవి ఏంటి అంటే మంచిగా ఆకుకూరలు తీసుకోండి, వెరైటీ ఆఫ్ ఆకుకూరలు తీసుకోండి. కాయగూరలు తీసుకోండి, వెరైటీ ఆఫ్ కాయగూరలు తీసుకోండి. పుల్లటి మజ్జిగ తీసుకోండి, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోండి, పల్సెస్ తీసుకోండి, అంటే పప్పు దినుసులు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పప్పు దినుసులు తీసుకోండి. సో పుల్లటి మజ్జిగ, ఇవన్నీ చేస్తే ఏంటంటే మంచి బ్యాక్టీరియా అనేది మీ గట్లో డెవలప్ అవుతుంది. సార్ పాలకూర, టమాటా కలిపి తీసుకుంటే కిడ్నీస్ లో స్టోన్స్ వస్తాయని చెప్తాను. ఒక పాయింట్. పాలకూరను కూడా మనం రెగ్యులర్ గా చేయడం వల్ల ఎస్టిక్ నేచర్ ఉంటుందంట, దానివల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి అనేది ఎంతవరకు నిజం? అది పచ్చి అబద్ధం అండి. సో పాలకూర, టమాటా తినడం వల్ల ఎప్పుడు కానీ రాదు. మీరు టమాటాలు తింటే రోజుకు 2 కేజీలు 3 కేజీలు టమాటాలు తింటే ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 2 కేజీలు 3 కేజీలు పాలాకు తింటే వచ్చే ప్రాబ్లం ఉంటుంది. మీరు తినే 100 గ్రాములు 200 గ్రాములు జీవితాంతం రోజు తిన్నా కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో బేసిక్గా ఈ అపోహ ఎక్కడి నుంచి వచ్చిందంటే టమాటాలో ఆక్సలేట్స్ అని ఒక పదార్థం ఉంటుందన్నమాట. పాలకూరలో కూడా ఆక్సలేట్స్ అని ఒక పదార్థం ఉంటాయి. ఆక్సలేట్ స్టోన్స్ కొంతమందికి ఫామ్ అవుతాయి. ఈ జనాలు ఏం చేసినారంటే ఈ ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యేదాన్ని టమాటోలో ఉన్న ఆక్సలేట్ని కలిపేశారనమాట. టమాటోలో ఉన్న ఆక్సలేట్స్ వల్ల లేకపోతే పాలకూరలో ఉన్న ఆక్సలేట్స్ వల్ల ఎప్పుడు స్టోన్స్ అనేవి ఫామ్ కావు. స్టోన్స్ ఫామ్ కావడానికి డిఫరెంట్ మెటబాలిక్ రీజన్స్ ఉన్నాయి. సో కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాననే చాలా రీజన్స్ ఉన్నాయి. అది కంప్లీట్గా మనము కిడ్నీ స్టోన్స్ గురించి ఒక ఎపిసోడే చేయొచ్చు. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తినే పాలకూరలో కానీ మనం తినే టమాటోల్లో కానీ మనం రోజుకు 200 గ్రాములు 100 గ్రాములు రోజుకు ఒక 1/2 కేజీ తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. హాట్ వాటర్కి గట్కి ఏమైనా సంబంధం ఉందా? రైట్. సో హాట్ వాటర్ మనం ఎప్పుడు హాట్ వాటర్ తీసుకున్నా కూడా సో మన కడుపులోకి పోయేటప్పటికి అది నార్మల్గా తయారవుతుంది. మనం హాట్ వాటర్ అంటే ఉడికిపోయే వాటర్ తీసుకోవడం, గోరువెచ్చని వాటర్ తీసుకుంటాం. గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా పైన అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. Healthiform Fitness